దీనికి అందరూ స్పందించింది. తప్పకుండా చరిత్రలో ఎవరు చేయని విధానం ఉంది. నాగేసి వినాలి, తప్పకుండా ఇంతమందిలో 4 చోట్ల వినాలి, అది నా కాన్సెప్ట్. అని చేస్తున్నాను. ముందుగా స్వామి చాలా సంతోషంగా ఉంది. అందరికి ఇట్లా గ్యాదర్ కావడం, ఒక్కొక్కరిని పిలుస్తున్నాగా అందరూ స్టేజ్ చెప్తున్నాను. ఫస్ట్ శ్రీమతి పి కేతురా గారు, ప్లీజ్ కమాండ్ వెళ్తాను. శ్రీ ఎన్ఏ వహీద్ గారు, ప్లీజ్ కమాండ్ వెళ్తాను. బ్రహ్మచారి గారు, శ్రీ బ్రహ్మచారి గారు. శ్రీమతి భాగ్యరేఖ మేడం. శ్రీ టి విష్ణయ్య గారు, ప్లీజ్ కమెంట్. రాములు గారు, ఎల్సి గోపాల్ నాయక్ గారు, మురళీధర్ గారు, బాలలింగం గారు, ఉమాపతి రెడ్డి గారు, నాగేశ్వర్ సార్, ఎండి ముస్తఫా గారు, ఇమే ఖలీద్ గారు, యు గోపాల్ గారు, వెంకట స్వామి గారు, శ్రీ కె బాలరాజ్ గారు, బి గోపాల్ గారు, ఎం నారాయణ గారు, ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలకు ఆరంభించుకున్నాం. గౌరవనీయులైన ఉపాధ్యాయులు ముందుకు వచ్చినప్పుడు జ్యోతి ప్రజలకు శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శక్తి బుద్ధి ఉపాధ్యాయులందరూ ఒకసారి Thank you.
నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఇక్కడ వచ్చిన బ్యాచ్ మొత్తానికి అభినందనలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉపాధ్యాయులందరూ ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కూర్చున్నాను. మీరు ఒకరొకరు వచ్చి మీరు ఎక్కడ చేస్తున్నారు, మీ సార్ ఏం చేస్తున్నాడు, మీ వైఫ్ ఏం చేస్తుంది మొత్తం చెప్పిపోతే మాకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు అందరు వరుసగా రండి. ఓకే. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. మా మేడం అంగన్వాడీలో ఆయా పోస్ట్. నా పేరు అనురాధ. మా ప్రాంతం ముచ్చింతల. నేను హౌస్ వైఫ్, సెకండ్ ఇయర్ వరకు చదివాను. మా ఆయన ఫార్మర్. మాకు ఇద్దరు కూతురు. ఫస్ట్ పాప 10th క్లాస్, సెకండ్ ఆమె 8th క్లాస్. మొదటగా మన అపూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా మన బాల్య మిత్రులందరికీ నా నమస్కారం. మన ఈ 18 సంవత్సరాల కిందటి అనుభవాలన్నీ మనం గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అపురూపమైన సంఘటన అని నేను భావిస్తున్నాను. మన అదేవిధంగా ఇంతమందిని గ్యాదర్ చేసి మన ఆర్గనైజర్గా మన నజీర్ గారు, అదేవిధంగా మన రాజు గారిని, గర్ల్స్లో యాస్మిన్ గారిని కూడా చాలా అభినందిస్తున్నాం. ఉపాధ్యాయుల ఘనత అనేది సమాజంలో ఎప్పటికీ తగ్గనిది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైనా ఉపాధ్యాయులని మనం మరవకూడదు అనే అంశం ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి సృష్టిని పరిచయాన్ని చేసి మనకు జ్ఞానాన్ని రూపొందించి మనం సమాజంలో ఎలా మెలగాలి అనే అంశాన్ని వారి నుండి నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి ఎప్పుడు మరవద్దు అనే అంశాన్ని తెలియజేసుకుంటున్నాను. నమస్కారములు. నా తోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారములు. నా పేరు అనిత. మా హస్బెండ్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పాపలు, ఒక ఆమె 5th, ఒక ఆమె 3rd క్లాసు. ఇంకా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పేరు మంజమ్మ. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, మేడంలకు, మా విద్యార్థులకు అందరికీ నమస్కారం. మేము ఉండేది కౌకుంట్ల. మాకు ఒక బాబు, ఒక పాప, ఒక బాబు. మేము వ్యవసాయం చేస్తాం. మా ఆయన కూడా వ్యవసాయం చేస్తాం. నేను హౌస్ వైఫ్. మా ఆయన వచ్చేసి డాక్టర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు 10th, చిన్న బాబు 2nd. మేము ఉండేది నేను వచ్చేసి సెక్రటరీలో చిన్న జాబ్ చేస్తున్నా. మా ఆయన వచ్చేసి క్యాబ్లో నాకు 3 అబ్బాయి నేను ఉండేది హైదరాబాద్. నా పేరు లక్ష్మి. మా హస్బెండ్ నారాయణ స్కూల్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. మా హస్బెండ్ మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప 7th క్లాస్ చదువుతుంది. టీచర్స్కి నా నమస్కారం. విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆయన పేరు రవీందర్, నా పేరు కవిత. ఇద్దరు బాబులు, ఒకరు 9th, ఒకరు 8th క్లాస్ చదువుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు అడుగు పెట్టడం అంటే ఎంతో ఆనందం. ఇలా మళ్ళీ చెప్పుకోవాలని ఆశిస్తున్నాను. మా తోటి విద్యార్థులను కలిసి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు చెప్పినవి, చిన్నప్పుడు చదువుకున్నవి అన్నీ గుర్తుకొస్తున్నాయి.
ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారములు. నా బాల్య మిత్రులందరికీ నమస్కారములు. నాకు ముగ్గురు పాపలు. అది కడుపుంట్ల. మా ఆయన వ్యవసాయమే చేస్తాడు. మా ఆయన డ్రైవరు. నాకు ఒక పాప సెకండ్ క్లాస్. నేను కాలేజీలో చేస్తాను. నా పేరు రాను. మా ఆయన టీచర్ పీటీ సార్లో కొన్నిసార్లు పనిచేస్తాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప 6th క్లాస్. నేను హౌస్ వైఫ్ విద్యార్థులకు అందరికీ నమస్కారం. నాకు మా ఆయన ఆఫీస్ డ్రైవర్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. నేను అవుతాను. ఉపాధ్యాయులకు నాతో స్నేహితులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు వనిత. మరి ప్రాపర్ వచ్చేసి పెబ్బే. నేను సీసీ కుంట ఎంఆర్ఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా ఆయన వ్యవసాయం. నాకు 2 బాబులు. మా ఆయన దుబాయ్లో ఉంటాడు. నాకు 4 పిల్లలు, 2 పాపలు, 2 బాబులు. హాయ్ అందరికి. నా పేరు నాజియా బేగం, ఇప్పుడు ఆలియాస్ యోగిత. నా హస్బెండ్ నేమో బాబా పాండురంగం గారు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ. మన సార్లు మనం ఇంకా కలుపుతామని మనం అనుకోలేదు. కానీ మన గ్రామంలో మనం పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని పేరు పేరున గుర్తు చేసుకున్నాం. కానీ మనం ఇక్కడ చదువుకున్నామని విద్యార్థులకు, మన సారులకు మనం ఇక్కడ చాలా ఎంత సంతోషంగా మనం చిన్న ఏజ్ల నుంచి మధ్యతరగతుల వరకు వచ్చినట్లు మన తల్లిదండ్రులకు మన సారులు మనకు చెప్తున్నారని పేరు పేరున మనం మళ్ళీ గుర్తు చేసుకుంటే లేనోళ్ళు కూడా ఉన్నోళ్ళమని చెప్పుకుంటే మన దగ్గర అందరము కలుసుకుంటామని ఇంత పేరున ఈ మన జిల్లాలో మనం వచ్చి ఈ స్థాయిలో వచ్చి మనం చెప్పుకున్నామని అనుకోలేదు కూడా. మనం ఇంత క్లాసులో కూడా ఒకసారి కలుసుకుంటామో లేదో మళ్ళీ ఈ రోజున కలుసుకుంటామని పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటా. మా భార్య సుశీల, నాకు 2 కొడుకులు, 2 కూతురు. మనం ఏమి వ్యవసాయం పని కానీ వేరే పని అనేది లేదు. కానీ ఎక్కడ వెళ్ళినా మనం అదే అని రైతులని మరీ చెప్తున్నా. ఇంకోటి ఒక జోకు చెప్పాలనుకుంటున్నా. మీరు ఎవరు వాయిస్ కూడా చెప్పలేదు అని అనుకోవద్దు. ఏ విషయం మనం కూడా చెప్పలేదు అనుకోవద్దు. మనం చదువుకున్నప్పుడు సార్లు మనకు ఒక విద్య చెప్తుంది. ఇక్కడ సార్ ఏమంటున్నారు క్లాస్లో అరే 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 పోటీ కొడుకులా మా ఇంటి నేర్చుకోవా మళ్ళీ అని చెప్తుండే మనకు. కానీ మనం ఏమనుకుంటే ఈ రోజున చదువు రాని వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండరు. చదువు వచ్చిన వాళ్ళు చాలా పైకి వెళ్ళిందని మనం కొంచెం గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనం వీరోళమని ఆలోచన లేదు, ఉన్నోళ్ళమని కాదు. మనం ఈ రోజున ఈ స్థాయిలోకి వచ్చినామని సారులను మనం తలుచుకున్నామని ఈ విజ్ఞత సంపాదిస్తాం. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులకు, టీచర్స్కి, నాతోటి విద్యార్థులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు కృష్ణవేణి. మా ఆయన పేరు శ్రీనివాస్. మాకు 2 పాపలు, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మేడమ్స్, చాలా బాగుంది. అందరూ నాకే సరిగా చూస్తున్నారు. సరే గుర్తున్నానా నేను? బాబు బాబు అనేవాడు. మేడం నేను గుర్తున్నా. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ చదవలేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అనేది నేను కొంచెం లేట్ అయ్యాను. చాలా మంది కనిపించట్లేదు, కొద్ది మందినే ఉన్నట్టు.
వేదిక మీద ఉన్న టీచర్స్కి, నా తోటి ఉన్న స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. నా పేరు భరత్ కుమార్ సార్. హైదరాబాద్లో నేను అకాడమిక్ రైట్స్లో పీటీ టీచర్ పనిచేస్తున్నాను. అండ్ యూనిట్ బ్యాడ్మింటన్ కోచ్ కూడా వెళ్ళిపోతున్నాను. బాగా గుర్తొచ్చే టీచర్స్ అంటే నాగేశ్వర్ సార్, ఖలీల్ సార్, వైస్ సార్ కూడా. అప్పుడు మా స్నేహితులందరూ కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా స్టిల్ ఐ సమ్ మెంబర్స్ ఐ కాంట్ రీడ్ ప్రాపర్ హిందీ ఆల్సో. ఆ రోజు మేము హిందీ చదివిపియాలి సార్ వర్డ్స్ చెప్పాలంటే నేను తెలుగులో రాసుకుని చదివేవాడిని. చాలా అండ్ సిపిఎస్సి స్కూల్లో కృష్ణ సార్ కూడా నేను దెబ్బతిన్నాను. రన్నింగ్లో బాగా పరిగెత్తాను కూడా. అండ్ ఖలీల్ సార్ కూడా. నాకు 2 పిల్లలు సార్, నా వైఫ్ హౌస్ వైఫ్. అండ్ గత 2-3 months నుంచి మా క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ చేద్దాం చూడడానికి చాలా మందికి మేము డిస్కస్ చేసాము. ఇలా డిస్కస్ చేయడానికి కూడా రాజు అండ్ నజీర్ కూడా చాలా కష్టపడ్డారు సార్. వాళ్ళిద్దరు కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హాస్పిటల్లో థ్యాంక్ యూ. అంతేనా? వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి మాస్టర్ టైం జేడీలో జాబ్ చేస్తారు. నాకు ఒక బాబు. నెక్స్ట్ హాజీ పాషా. నా పేరు హాజీ పాషా. మిమ్మల్ని అందరికీ నా స్టేజ్ మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. 18 ఏళ్ళ తర్వాత ఇలా కలవడం వెరీ నైస్, చాలా బాగుంది. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. మా వైఫ్ కూడా వర్కింగ్ కానీ ఇప్పుడు మానేశారు. ఒక బాగున్నాడు, 5 years. చాలా మంచి మాట రావట్లేదు చెప్పడానికి, కానీ టైం లిమిటెడ్ ఉంది. ఓకే, స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు నరేష్. మా భార్య పేరు భాగ్యలక్ష్మి. నాకు 2 బాబులు. పెద్ద బాబు 6th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. పూర్వ విద్యార్థులకు సమాజంకి వచ్చినటువంటి సహబాధకు అది విద్యార్థులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్ చూస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు కానీ మర్చిపోలేకపోతుంది. ఇప్పటికీ అక్కడ కూర్చొని చూస్తుంటే ఇక వీడి పాఠం చెప్పింది కదా, వీడి పాఠం చెప్పింది కదా అని చెప్పేసి ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది. అందరు ఇలా కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. సో వెరీ హ్యాపీ. ఈ సంతోషం ఏం చెప్పాలని తెలియకపోతుంది. నిమ్మపతి సార్ ఒక మా ప్రతి క్లాస్కి వచ్చినప్పుడు ఒక మాట అనేవాడు, ఎర్రగడ్డ హాస్పిటల్ అనేవాడు. ఎవరైనా ఎమర్జెన్సీ గుండెపోటు వచ్చామంటే ముందు తర్వాత అంబులెన్స్ పిలుస్తాను, ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళవచ్చు వెళ్ళాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇదే చెప్తాను. ఇక తర్వాత బొమ్మ వేసి ఏంటి బొమ్మ ఇక్కడ వేసిన సార్ కానీ దాని మీనింగ్ అంటే అర్థమైతే చెప్పేది సార్. చాలా ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరు చాలా మంచిగా చెప్పారు. ఈ పొజిషన్ ఇక్కడ గుర్తు చేసుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నజీర్కు వీరర్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మన స్నేహితులకు మిత్రులకు అందరికీ నా పేరు రాఘవేంద్ర రెడ్డి. పాపలు గ్రామాల గురించి బాగా చెప్తుండే. అప్పట్లో ఇప్పుడేదో కార్పొరేట్ కంపెనీలకు దాంట్లోకి పోతుండే చాలా సిగ్గుపడుతున్నాం వేరే వాళ్ళని చూసి ఏదైనా మాట్లాడాలంటే కూడా. ఇప్పుడు అప్పుడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు మెమరీ చేసుకుంటున్నాం. అలాగే వైద్యంతా కూడా హిందీ ఫస్ట్ ప్రేడే ఉంటుండే మనకి. అసలు వస్తున్నాడే చాలా భయపడే వాళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి, చాలా సంతోషంగా ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన టీచర్స్కి, నా తోటి విద్యార్థులకు నా వందనాలు. నా పేరు రాజు, నా కౌంటున్నా. నేను ప్రజెంట్ వర్క్
పెయింటింగ్ చేస్తున్నా, డ్రైవింగ్ కూడా చేస్తాను. అది మ్యారేజ్ కాదు, నమస్కారం. నా పేరు రాదు ఈ రాదు చేసిన నమస్కారం సార్వాలకు విద్యార్థులకు నా ఫ్రెండ్స్కి. నేను ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి జమ్మూ ఉదంపూర్లో డ్యూటీ చేస్తున్నాను. మా వైఫ్ కూడా మా అమ్మ అందరం అక్కడే ఉన్నాం. పిల్లలు అక్కడే చదువుతున్నాం. మా వైఫ్ హౌస్ వైఫ్. మా అబ్బాయి వచ్చేసి ఒక అబ్బాయి వచ్చేసి 4th క్లాస్ ఏబిఎస్ దారిలో. దాని తర్వాత చిన్న అబ్బాయి వచ్చేసి ఏబిఎస్ దారిలో ఉదంపూర్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను సార్ వాళ్ళు అప్పుడు నన్ను చాలా ప్రోత్సహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వైట్ ఖాన్ సార్ వస్తుండే. నేను అప్పుడు నా దగ్గర బర్రుండే, బర్రెలకు పాలు పిండుతుండే. నాకు ఫాదర్ లేడు లేకపోతే సార్ ఒకటే చెప్తుండే, అరే ఏం చేసుకొని బతుకుతురా, పని చేస్తే ఏమొస్తుంది, చదువురా అంటుండే. సార్ ఆ చదువుకు నాకు మీరు చెప్పినది నేను నేర్చుకోలేదు. కాకపోతే ఇప్పుడు నాకు క్లుప్తంగా హిందీ వస్తుంది సార్. ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను, నేను హిందీలో మాట్లాడగలుగుతాను, అందరికీ చెప్పగలుగుతాను. తర్వాత బాలింగం సార్ కూడా వస్తాడు. అరే చదువురా అంటే చదువు మనకి రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడానికి అప్పుడు ఏంటంటే మనకు ఏదో వెళ్తున్నాము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కలుస్తారు, ఇంటికాడ బస్సు కలిస్తే వాళ్ళకు పాలు పిండాము, పాలు ఎవరికి పోసాము అనేది ఒకటి గుర్తున్నాము. అలాంటిది సార్ ఉండి అప్పుడు చెప్పేవాడు, అరే చదువుకుంటే ఫ్యూచర్ ఏదో ఒకటి అవుతావు అని నాకు చాలా ప్రోత్సహించారు. దాని తర్వాత వచ్చేసి నేను ఒకే వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను, అదే నాగేశ్వర్ సార్. నాకు ఆ టైంలో ప్రతి విషయానికి నా వెన్ను తట్టి ఆ టైంలో సారే నడిపించాడు. అరే నేను ఈ దారిలో వెళ్తే బాగుంటావు అంటే, నేను అప్పుడు హైట్ ఉన్నా, ఫిజికల్గా ఉన్నా, అంటే నాకు చదువుకునే స్తోమత లేకున్నా సార్ ఒకటే చెప్పాడు, 10th అయిపోయిన తర్వాత ఆర్మీకి వెళ్ళు, లేదు అంటే ఇంటర్ తర్వాత వెళ్ళు, నేను 10th పాస్ అయిన తర్వాత ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఆర్మీకి వెళ్తావా అన్నది కూడా సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, నేను సగర్వంగా చెప్తున్నాను. నేను మీరు చెప్పిన తర్వాత నేను ఆర్మీకి వెళ్ళాను. సగర్వంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. నేను ఇప్పుడు సివిల్ ఎస్ఐ రాశాను. కాకపోతే అక్కడ నుండి క్లియరెన్స్ రానందువలన నేను అక్కడ ఉండిపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు 22 years అయింది. ట్రైనింగ్ బంద్ అయినందువలన నేను రాలేకపోతున్నాను. నేను ఇదొక్కటే చెప్పదలుచుకున్నాను. కాకపోతే మన చిన్ననాటి జ్ఞాపకాలు మేము ఏం చేసామనేది కూడా మనకు తెలుసు. సార్ వస్తుండే, వైద్యాన్ సార్ వస్తుండే, ఎందుకు ఫస్ట్ ప్లేట్ పెట్టుకున్నాడు, వస్తుండే ఫస్ట్ ప్లేట్ అటెండెన్స్. అరే ఎవరెవరు వచ్చిండ్రా, ఫస్ట్ వస్తుండే రమేష్ వచ్చిందా, రాఘవేంద్ర వచ్చిందా, మైనదీన్ వచ్చిందా, కూర్చున్న తర్వాత వీళ్ళు వచ్చిందంటే అందరూ వచ్చినట్టే, వీళ్ళు రాలేదంటే ఎవరో రాలేదు. దాని తర్వాత వచ్చేసి మన రాముల్ సార్ వస్తుండే. వచ్చినప్పుడు మాకు ఒక లీడర్ ఉంటుండే ఆది భాష. దాని తర్వాత వచ్చేసి శ్రీను వచ్చి ఉమ్మడి బోర్డు పైన రాస్తుండే. సార్ వచ్చి చూసినప్పుడు ఎవరి పేరు కనిపిస్తుంది, ఫస్ట్ వై రమేష్, రాఘవేంద్ర రెడ్డి, దాని తర్వాత మైనోద్యం, చిట్టమూరి నరేష్, వీళ్ళందరూ కనిపిస్తుంది. కాకపోతే అప్పటి చేస్తలే అలా ఉండే సార్. కాకపోతే ఇప్పుడు అందరం సెటిల్ అయినాం మా రాముల బ్యాచ్లో. దాని తర్వాత వచ్చేసి నేను 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపించాడు. వీడు ఇక్కడ ఉంటే చదవడు, వీడు ఇక్కడ ఊళ్ళోనే తిరుగుతాడు, ఊళ్ళో తిరుగుతూ ఇలా అవుతాడని నన్ను ఒంగోలు ఎస్ఎస్ఎన్ కాలేజీలో చేర్పించాడు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో కూడా నేను ఫస్ట్ తెలుగు మీడియం తీసుకున్నాను. తెలుగు మీడియం తీసుకున్న తర్వాత
అదే తెలుగు మీడియం ఎందుకు తీసుకున్నాను అన్నారు. తెలుగు మీడియం తీసుకుంటే సార్ మళ్ళీ మాట్లాడి నాకు ఇంగ్లీషే కాదు ఆ టైంలో నన్ను తీసుకొని ఇంగ్లీష్ మీడియం వేసింది. ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం చదివి 780 తెచ్చుకున్నాను సెకండ్ ఇయర్ మొత్తంలో. అప్పుడు నాకు మ్యాథ్స్లో సార్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. మ్యాథ్స్లో 75కి 71 వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ బీలో కూడా. దాని తర్వాత సెకండ్ బీలో కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. దాని తర్వాత సైన్స్ గ్రూప్ వచ్చినాయి సార్. నా స్కోరింగ్ రావడానికి కారణం అదే. కాకపోతే మీరు చెప్పిన నేర్చుకునేది కాకపోతే ఇప్పుడు నేర్చుకునే స్థోమత ఉండి చదివిస్తున్నాను. అందు గురించి పిల్లలందరినీ నేను ఇంతే చెప్పదలుచుకున్నాను సార్. అదొకటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. నేను పిల్లలని నేను కంప్లీట్ చేశాను. సో కాబట్టి నేను సురేష్ అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి ఫార్మసీ ప్లేస్. సో నాకు ఒక పాప తను యూకే స్టడీ చేస్తాను. చాలా బాగుంది. ప్రస్తుతానికి నాకు తెలిసి అందరికీ 33, 34 సంవత్సరాలు ఉంటాయి. చాలా ఇద్దరు ముగ్గురు వేసుకునేది కనీసం. మనం మంచిగా పడుకోలేదు. మన పిల్లలకైనా మంచి ఎడ్యుకేషన్ ఉంటే మనకు బాగుంటుంది. నేను దానికి టీచర్తో పాటు ఎక్కువ మాది పుట్టపల్లి అంటే కోపంగా రైల్వే స్టేషన్. అక్కడి నుంచి కోపంగా టీచర్ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం స్కూల్కి ప్రతిరోజు. నేను వచ్చేసి ప్రజెంట్గా ప్రైవేట్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, ఇద్దరు పాపలు. సమ్మేళనకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం సార్. కొద్దిగా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నా, ఏమనుకోదు. నా స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్, మాది విలేజ్ ఎంపీలా. నేను చదివి అయినా మా ఫ్రెండ్స్ ఫోన్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చాను. నేను 20 ఏళ్ళు దాదాపు అందరినీ మీట్ అవ్వాలనుకున్నా, కానీ 20 ఏళ్ళు అయింది, అందరినీ కలిశాను. చాలా సంతోషంగా ఉంది. నజీర్ అండ్ రాజు, విజయ్, అలాగే చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ పేరు తెలియదు. ఈ అందరినీ ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ అనంతాడు నేను చాలా సంతోషపడ్డా. నిన్నటి వరకు నైట్ కూడా కాల్ చేసినప్పుడు రావాలి ఖచ్చితంగా అంటే వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఇంకా ఎప్పుడు మన స్నేహం ఇలాగే కొనసాగాలి. ప్రతి ఒక్కరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆర్థికంగా మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇబ్బందులు ఉన్నా వారికి మన స్నేహితులమంతా కలిసి ఏదో చిన్న హెల్పింగ్ నేచర్లా ఆదుకోవాలని, అలాగే వాళ్ళని ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం ఫ్రెండ్స్ దగ్గరుండి మనం చూసుకోవాలి. మన సారోళ్ళైనా పర్వాలేదు, అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు నేను మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రామాచార్య సార్కు, మా కొలీగ్స్ అందరూ కూడా చాలా నమస్కారాలు. చాలా సంవత్సరాలైంది అందరూ చూడక. దేవుడి యొక్క అవకాశం ఇచ్చింది మాకు. చాలా సంతోషం అనిపిస్తుంది. అది పిల్లలు ఎంతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఆడపిల్లలకు, మగ పిల్లలకు. అది నేను చెప్పిన చదువు మొత్తం బాగాలేదని అర్థమవుతుంది. మీరు ఎంతో చెప్పాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా దగ్గర చదువుకున్న పిల్లలు కొంతమంది ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత ఫారిన్కి వెళ్ళిండ్రు. తర్వాత ఇప్పుడు ఆయన వాక్య శ్రీహరి అని మొత్తంలో ఎమ్మెల్యేగా నేను చేస్తాను. మీ అందరిలో మంచి చదువుకొని మంచిగా పేరుపెట్టినందుకు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ నా యొక్క ఆశీర్వాదాలు.
వేదికను అలంకరించిన నాతోటి ఉపాధ్యాయులు మరియు మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. మరి ఎంతో అభిమానంతో గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మీరు బాగా ఎదిగారు, తర్వాత అందరు సెటిల్ అయ్యారు లైఫ్లో. ఒక్కొక్కరు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మేము ఏం చెప్పామో ఏందో మా విధి నిర్వహణ చేశాము. సరే అయినా కూడా మీరు ఇంత అభిమానంతో మమ్మల్ని అందరూ పిలిచినందుకు థ్యాంక్స్. విద్యార్థులు మీరు అడిగారు నాకు మీరు నేను హెడ్ మాస్టర్గా కౌకుంట్ల హై స్కూల్కి రావడం జరిగింది. ఇది పెద్ద టెన్షన్ పీరియడ్ నాకు, ఎందుకంటే చెప్తాను. ముందు నేను దేవరగఢ హై స్కూల్లో పనిచేసిన చాలా రోజులు బయాలజికల్ సైన్స్ టీచర్గా చేసినాను. అయినా కెమిస్ట్రీ చెప్పేది, కెమిస్ట్రీ మోడల్ ఫిజిక్స్ కూడా చెప్పేది. మా స్కూల్లో ఎంపీసీ వాళ్ళు ఉన్నా కూడా కోర్సు కాకపోతే ఫిజిక్స్ మోడల్ ఫిజిక్స్ నేను చెప్పేది, ఫ్లో ఫిజిక్స్ ఇంగ్లీష్ కూడా చెప్పాను. నేను ప్రమోషన్లో మెదక్ పోయాను. మెదక్ నుంచి నేను మేలో పోయాను. ఇప్పుడు 2001 మళ్ళీ అక్టోబర్లో నేను అందులోకి వచ్చాను. కౌకుంట్లోకి వచ్చినటువంటి పీరియడ్ ఎట్లా ఉందంటే నేను అందరు ట్రాన్స్ఫర్స్, ఏవే సబ్జెక్ట్ లేదు. నేను రాకముందే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేక ఖాళీ సబ్జెక్ట్ లేదు. ఖాళీ తర్వాత బస్లా సార్ మళ్ళీ చెప్పేది ఇంగ్లీష్. అయితే నేను వచ్చినప్పుడు ఏ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఎవరు లేదు. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏం చేయాలి, నాకంతా టెన్షన్ పెట్టాలంటే ఎట్లా చేయాలి, ఏం కాదంటే అది గుర్తుకోవడం చాలా కష్టమైంది. తర్వాత ఒకరు రావడం జరిగింది, కాలింగ్ వేశారు, తర్వాత చేశారు, తర్వాత సార్ ఉండే వెంకటేశ్వర రాముడు ఉన్నారు. అంతకంతా సరిపోదు కదా, ముస్తఫా వీళ్ళంతా కూడా అన్నారు. అయితే అప్పుడు నేను ఎన్నికల కోసం ఏం చేస్తాను, పోతే నాకు లిటరేచర్ పోయేది ఏదో నాకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అన్నది అడ్మిషన్ చూసుకోవాలి. ఇటువంటి ఇబ్బంది ఉంది. ఉన్నటువంటి పిల్లలు నేను కాకుండా కావడం జరిగింది. మరి మీరంతా కూడా అప్పుడు నేను అనుకుంటా 8th or 7th అనుకుంటా. అక్కడికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటుంది. హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బంది. నాకు ఎంత భయం అవుతుందంటే ట్రైన్ టైంకి రావాలి, బస్కి వస్తుంది, దేనికి వస్తుంది, ట్రైన్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనం నడవాలి, అందరం రావాలి, ప్రేయర్ అనుకోవాలి. అక్కడికే భవాన్ శంకర్ ఒక ఇంటి ఇచ్చాడు, సార్ అందరు ప్రేయర్కి రావాలి, లేకపోతే ఆల్రెడీ ఒక తాళం వేసినాం మళ్ళీ కూడా వేస్తాం చూడండి. ఇదంతా ఇక్కడ రాదు, ఆయన తాళం వేసే పరిస్థితి ఎక్కడ చూడలేదు. ఇక్కడే ఫస్ట్ టైం నేను చూసిన మురళీరావు సార్ ఎట్లా చేయాలన్నా అందరం బయట నుంచి వచ్చేటోళ్ళం. మాణిక్రావు సార్ ఒక్కడే అక్కడ ఉంటుంది. మాణిక్రావు అడ్మిట్ చేసి వస్తుంటుంది. వచ్చి ఆ విధంగా గడిచింది. అట్లా అయిన తర్వాత మళ్ళీ ఏ స్కూల్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ స్కూల్కి వస్తేనే వాటర్ ట్యాంక్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ట్యాంక్లో ఏమో తెచ్చినట్టు అని అటువంటి ఎన్నో అటువంటి సమస్యలు కానీ అయిన తర్వాత అటువంటి దానికోసం కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే, ఇక సరే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనుకుంటుంది, వాటర్ ఫెసిలిటీ చేద్దామని మా టీచర్లు అందరినీ కూడా స్టాఫ్ రూమ్లో ఒకటి వాటర్ ట్యాంక్ పెట్టిద్దాం. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే కష్టంగా కొన్ని నీళ్ళు కూడా దాటుతుంటాయి అని అందరిని అడిగి వాళ్ళు ఒప్పుకున్నంత ట్యాంక్ పెట్టించడం, నీళ్లు కూడా వస్తుంది అక్కడ చేయడం, మా సహకారం కూడా ఉపాధ్యాయులందరూ కూడా సహకారం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాదు కంప్యూటర్స్ దేవరగఢ మండలికి అభ్యర్థన కంప్యూటర్స్ మనకు వచ్చింది ఫస్ట్, మన స్కూల్కి వచ్చింది. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి మన రూమ్లు ఎక్కడ ఉన్నాయి, ఆ రూమ్లు కూడా ఒక రూమ్ ఉంటే దాన్ని ఖాళీ చేయించి దానికి స్ట్రాంగ్ రూమ్ చేయించాలి. దానికి అని ఎక్కడి నుంచి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తారు, ఎటువంటి తిప్పలు పడి అది చేసి దానికి చేసేది. దానికి కూడా ఇక మరి కంప్యూటర్స్ని కూడా పిల్లలందరూ కూడా మంచిగా కంప్యూటర్ నేర్చుకోవడం, ఆది భాష మంచిగా డిజైన్ చేస్తుండే. ఇంకా మిగతా టీచర్స్ అందరూ కూడా దాంట్లో కంప్యూటర్స్ చెప్తుండే, వాళ్ళు ఇంటెలిజెంట్ ఉండే ఆది భాష మంచిగా డిజైన్ చేస్తుండే. ఇట్లా మాకేంటంటే పిల్లలు మంచిగా నేర్చుకుంటే మాకు సంతోషం, మా పిల్లల మాదిరిగా నేను కూడా ఆ విధంగా కౌకుంట్ల స్కూల్లో
మరి ఈ విధంగా గడుపుతున్నాను. అందరూ కూడా నాకు ఉపాధ్యాయులు అందరూ మరి ఈ అవకాశం మాకు మేము ఉపాధ్యాయ వృత్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎందుకోసం అంటే మీరు విద్యార్థులు అయినందుకు మరి మేము ఉపాధ్యాయులందుకు మాకు సంతోషంగా ఉంది. ఎందుకోసం అంటే ఎంతమంది మా స్టూడెంట్స్ ఎంతమంది చూస్తాం ప్రతి దానికి వెళ్తాను. ఒక్కసారి మాకు వెళ్ళలేదు. అప్పుడు నేను శబరిగా ఉన్నాను. నజీర్ నాకు ఏం చేసినాడు, ఫోన్ చేసిండు మంచిగా, సార్ ఇట్లా ఎక్కువ చూస్తాను సార్, మీరు తప్పకుండా వస్తాను బాబు, తప్పనిసరిగా వస్తాను. ఏ ప్రోగ్రామ్ అవుతుంది అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినప్పుడు నాకు అవకాశం అక్కడికైనా రేపున్నా సరే వాళ్ళు వస్తాను చెప్తాను. మా ఇంట్లో ఏమో అన్ని ఇంట్లో ఎక్కడ పోతా ఉన్నాయి, పిలిస్తే మాత్రం తప్పకుండా వచ్చేవాడిని. ఇక మన విద్యార్థులకు వస్తే మా విద్యార్థులంతా కూడా చాలా మంది గృహిణులు, తర్వాత పిల్లలు కూడా ఉంటుంది. చాలా సంతోషం. అయితే అందరికి 2-3 పిల్లలు ఉన్నారు. మనం చేసేటువంటి వృత్తి ఏదైనా సరే మనం సాటిస్ఫై ఉండాలి. ఇప్పుడు అందరు పిల్లలు చాలా సంతోషం. మీరు గృహిణిగా ఉన్నారు. కొందరు మా డిపార్ట్మెంట్ 3 టీచర్లు ఉన్నారు, పీఈటీ ఉన్నారు, తెలుగు పండితులు, తర్వాత మరి 2 పీటీలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఉంటారు, నారాయణ స్కూల్ అని చెప్పారు. అట్లా చాలా సంతోషం. ఏ వ్యవసాయాలు ఎవరైనా సరే మనం మన దాంట్లో తక్కువ మా అబ్బాయి అన్నాడు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత నేను వ్యవసాయాన్ని సార్ నాకు మంచిగా ఉన్నా, నేను వ్యవసాయాన్ని చెప్తున్నాను. చదువుకునే అవకాశాలు లేవు. అప్పుడు కౌకుంట్ల నుంచి కౌకుంట్ల హై స్కూల్ ఉంది. అక్కడ నుంచి హై స్కూల్కి పక్కన నుంచి విలేజెస్ వచ్చి చదువుకోవాలి. పేరెంట్స్ వసతులు అంతా వ్యవసాయదారులు ఇబ్బంది. మరి అందుకోసం మనం కొంతవరకే చదివి ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం చాలా సంతోషం. నేను ఇక్కడికి వచ్చినందుకు మరి ఇంకొక విషయం చెప్పాలన్నది ఆరోగ్య కదా, ఆరోగ్య ఆయన సంబంధంగా సిద్ధాంతం మాట్లాడుతున్నాను. అన్ని చెప్పాలి. ఏ సమస్య వచ్చినా తీసుకపోయి ఆయన చేసుకున్నా వినాలి. కానీ నేను చేసినప్పుడు నేను సరళంగా వినాలి. దీనికోసం అంటే నా సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్ నేనైతే చేసేదాన్ని. ఏదో కొన్ని సబ్జెక్ట్స్ చెప్పగలుగుతాం కానీ అనేది చేయలేం కదా. తర్వాత చాలా సంతోషం అండి మీతో కలవడం. తర్వాత నా విషయానికి వస్తే నాకు 3 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి యూఎస్లో ఉంటాడు, సుమారు 20 ఏళ్ళు అవుతుంది అతను. ఇంకో అమ్మాయి ఎంఎస్సీ చేయడాన్ని, ఆమె ప్రైవేట్ చైతన్య స్కూల్లో పనిచేస్తుంది. తర్వాత ఇంకొక చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, అతను ప్రైవేట్గా చేస్తాడు. ఆయన బీటెక్ ఎంబీఏ. అయితే అతను అక్కడ ఉంటున్నాడు, నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఒకరు అనుకుంటాను, అదే ఇంకా నా పిల్లలు ఇంకా టీచర్గా చేయకపోతే కదా, అప్పుడేం సాఫ్ట్వేర్ కదా, అప్పుడు సాఫ్ట్వేర్ లేదు. అందరూ కూడా సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీర్లు కావాలి అనేటువంటి ఉద్దేశం. అందుకోసం మా పిల్లలు నేను ఇంకా మా పేరు ఒకటి అది కూడా ప్రైవేట్గా అట్లా చేస్తాను. నేను మా పిల్లలు బాగుంటే చాలా సంతోషం అండి. మీది ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. 2005, 2006 సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులు మా యొక్క శుభవర్ణం. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత మా ఉపాధ్యాయ బృందాన్ని, మా విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కొంతమంది జాబ్ చేస్తున్నారు, చాలా సంతోషము. నేను ఎప్పుడు కూడా మీ మంచి కోసం చెప్పాను కానీ నా మంచి కోసం చెప్పలేదు. ఎందుకంటే హిందీ ఒక భాష, ఆ భాష నేర్చుకుంటూ మీరు జీవితాంతం ఎక్కడైనా మీరు బతకవచ్చు. తెలంగాణ కాదు, హిందీ కానీ గుజరాత్ ఎక్కడో కానీ ఆ భాష నేర్చుకుంటే ఎక్కడైనా మనకు కడుపు నింపుతే భాష, ఆ భాష ఇంగ్లీష్ భాష కూడా బ్రతకవచ్చు. అందుకొరకే చెప్పేది ఏమన్నా భావించకుండా మరి చాలా శుభదినమని చెప్పవచ్చు. పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం. కానీ ఇప్పుడు పూర్వ విద్యార్థులు కాదు, అందరూ విద్యార్థులు వాళ్ళ ఒక్కొక్కరు మరి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడ్డారు. అందరూ ఒక్కొక్కరు మరి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ఒకరు వ్యవసాయం, మరి వ్యవసాయం చేస్తే చిన్న చూపు కాదు, మరి వ్యవసాయం చేసే వాళ్ళే మన అందరికీ వాళ్ళు తిండి పెట్టేవాళ్ళు. కాబట్టి మరి ఇద్దరు విద్యార్థులు వాళ్ళు మేము వ్యవసాయం చేస్తున్నాము అనే దానికి వాళ్ళు కొద్దిగా చిన్న చూపుగా భావిస్తున్నారు. అట్లా ఏమనుకోవద్దు. వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారు అనేది ముఖ్యం. ప్రతి ఒక్క మరి ఒక్కొక్కరు ఒకరు మరి ఆడపిల్లలు ఆనాడు విద్యార్థులు, ఈనాడు తల్లిదండ్రులైనారు. తల్లి స్థానం మరి మనము ఏ ఉద్యోగం, అది ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా? మరి బాబు ఉదంపూర్లో పనిచేస్తున్నాడు, సైనిక చేస్తున్నాడు అంటే తను ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి న్యాయం చేయాలి. మనము మొదటి నుంచి చెప్తానే ఉన్నాము, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ మూడు చూసుకుంటే వీళ్ళు దేవతలతో సమానం. తల్లిదండ్రులు జన్మనిచ్చినారు, వాళ్ళు దైవత్వంతో సమానం. అదేవిధంగా ఆచార్య దేవోభవ, మరి వాళ్ళు జన్మనిస్తే జన్మకు సార్థకం చేసి దానికి ఒక విలువనిచ్చి ఒక ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ యొక్క ఆచార్యులు. మరి అలాంటి ఆచార్యులను గౌరవించడము ప్రతి ఒక్క విద్యార్థి ధర్మం. మరి విద్యార్థులందరూ కూడా మరి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మొట్టమొదలు ప్రతి ఉపాధ్యాయుని గౌరవించాలి. ఈ యొక్క 10వ తరగతి యొక్క వీడ్కోలు సమావేశంలో ప్రతి ఒక్కరికి నేను ఏ సమావేశంలో అయినా ఒకటే మాట చెప్పేది, మనం ఈరోజు శారీరకంగా మనం అందరము ఈరోజు కానీ మానసికంగా విడిపోలేదు. మళ్ళీ మనం జీవితంలో ఎక్కడైనా కలుసుకుంటాం, ఏ ఊర్లో అయినా ఏ ప్రాంతంలో అయినా కలుసుకుంటాం. కానీ అప్పుడు మనం గుర్తుండాలి. మరి నాకు ఎన్నో సంఘటనలు, ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ప్లేస్లో పనిచేసిన వాళ్ళు నాకు ఆ విధంగా కలిసినారు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎవరు గుర్తుపట్టరు, విద్యార్థులను ఎవరిని గుర్తుపట్టరు. ఎందుకంటే వాళ్ళు మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల మంది లక్షల్లో చదువు చెప్పిన వాళ్ళు. మరి విద్యార్థులు మాత్రము ఉపాధ్యాయులను గుర్తుపట్టాలి. మాకు ఎన్నో సందర్భంలో ఒకసారి ఆర్టీసీ బస్సులో పోయేటప్పుడు మరి నేను మా భార్య మళ్ళీ నిలబడడం సీట్ లేదు, ఒక అమ్మాయి కూర్చున్నది. ఆ అమ్మాయి లేచి నిలబడి నమస్తే సార్ అని చెప్పి లేచి నిలబడి ఆ సీట్ ఇచ్చింది కూర్చోమని. మరి ఆమె పరిచయం అడిగితే పలానా దగ్గర నేను పలానా స్కూల్లో మేము మీ విద్యార్థిని సార్ అని చెప్పింది. అది చాలా సంతోషం. అదేవిధంగా ఒకసారి అపోలో హాస్పిటల్లో మేము డిశ్చార్జ్ అయిపోతుంటే ఒక పాఠశాల విద్యార్థి సార్ రాండి అని చెప్పి మాకు మళ్ళీ ఆటో ఆ యొక్క క్యాబ్ ఎక్కించే వరకు మాతో పాటు ఉండి పూర్తి సహాయ సహకారాలు అందించినాడు. కాబట్టి ఇలాంటి మళ్ళీ మనము ఆ యొక్క కృతజ్ఞత, మనం చెప్పినటువంటి ఆ యొక్క ఆచార్యునికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత, గౌరవం. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా క్లాస్మేట్స్ అంటే కూడా ఒకరికొరు సహకరించుకోవాలి, ఒకరికొరు గుర్తుపట్టాలి, ఏ సందర్భంగా ఉపయోగపడాలి. కాబట్టి మనము ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. అది చిన్న పని, పెద్ద పని, అటెండరా, మేనేజరా, డాక్టరా, ఇంజనీరా అని కాదు. ఏది చేసినా మనం ఎంత ధర్మంగా, ఎంత నిజాయితీతో, ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అనేది ముఖ్యం. దానికి మనం న్యాయం చేయాలి. మరి ఆడవాళ్ళు గృహిణులుగా ఉంటారు. గృహిణిగా ఉంటే వాళ్ళు భర్తకు కానీ పిల్లలు కానీ వాళ్ళు తమ ధర్మాన్ని నెరవేర్చితే మరి ఆ పిల్లలను ఉత్తమ పౌరులుగా, మంచి సాంప్రదాయము, మరి నీతి నిజాయితీగా వాళ్ళకు మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే
చిన్ననాటి యొక్క అలవాట్లు చిరకాలం ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేర్చి వాళ్ళను ఈ విధంగా మనము ఆ యొక్క వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి. నాకు చాలా సంతోషము. మరి నజీర్ కానీ రాజు కానీ ఈ వాళ్ళ నేతృత్వంలో మరి వాళ్ళు ఇంత కష్టపడితే మరి ఇంతమందిని మనందరినీ మరి ఇంతమందిని సమావేశపరచడము, మరి విద్యార్థులను ఉపాధ్యాయులను ఇంతమంది వాళ్ళ అడ్రస్ తెచ్చుకోవడం, మరి నెల రోజుల నుంచి ఎన్నోసార్లు ఫోన్ చేసి మరి వాళ్ళని సమావేశపరచడం అంటే వాళ్ళకు విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క అభినందనలు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి నజీర్ రాజు లాంటి కార్యకర్తలుగా పనిచేసి మరి యొక్క మంచి ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాదు, పూర్వమైన సమ్మేళనంగా భావిస్తూ మరి ఇంతమంది సహోపాధ్యాయులను అదేవిధంగా చౌకుండ పాఠశాల పనిచేసిన పూర్వ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, వేదిక పై ఉన్నటువంటి గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకసారి నమస్కారం తెలుపుతూ, అదేవిధంగా ఈ యొక్క 2005 విద్యార్థులు ఈ అసలు మీరు మాట్లాడుతుంటే మీరు గుర్తొస్తున్నారు అనమాట. మీరు ఏ విధంగా ఉంటారు, ఏ హోంవర్క్ ఎట్లా చూపిస్తున్నారు, హోంవర్క్ రాయని వాళ్ళు ఎట్లా ఉన్నారు, హోంవర్క్ రాయకపోతే తను తిన్నారు, ఇవన్నీ కూడా కొంచెం గుర్తొస్తుంది. బహుశా కృష్ణవేణి తర్వాత వీళ్ళంతా కూడా అంటే అనురాధ వీళ్ళంతా కూడా అంటే కొందరేమో ఫేసెస్ చూస్తే అప్పుడే గతంలో ఎట్లా ఉన్నది అన్నట్టుగా వాళ్ళ యొక్క బిహేవియర్ అన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చాలా సంతోషం. వాయస్ కూడా నిజంగా ఇట్లాంటి చాలా సంవత్సరాల తర్వాత పెట్టినందుకు చాలా సంతోషం. అంటే కవకుంట్ల అంటే నిజానికి చాలా మందికి మొట్టమొదటి నేను ప్రైవేట్ స్కూల్లో చేశాను, గుర్తుంటుంది. ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ వస్తే అక్కడ యొక్క ఫస్ట్ వేరే ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ కవకుంట్ల హై స్కూల్కి రావడం జరిగింది. అదే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ హై స్కూల్కి రావడం. ప్రైవేట్ స్కూల్లో తెలుగు చెప్పేవాడు. అరే కొద్దిమంది పిల్లలు అరే సార్ తెలుగు చెప్పాడు తర్వాత ఇంగ్లీష్ టీచర్కి ఎట్లా వచ్చాడు అని కొద్దిమంది పిల్లలు వ్యక్తం కూడా చేసిండ్రు. అరే సార్ తర్వాత సార్ ఇంగ్లీష్ మారింది అన్నట్టు వాళ్ళ అవగాహన తెచ్చుకున్నారు. ఇట్లా అసలు కొన్ని విషయాల్లో చాలా కవకుంట్ల విద్యార్థులు చాలా తెలివైన బిడ్డలు. నేను కాలేజీ అనుకునేవాళ్ళం కవకుంట్ల పిల్లలు అయితే చాలా తెలివైనటువంటి పిల్లలు. అంటే నిజానికి మీరు ఏదో ఉద్యోగాలు అనే కాదు, మనం ఇప్పుడు చదువు ఉంది, ఆ చదువులో ఒక వ్యక్తిగా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఏ పనైనా సరే ఆ పనిని మీరు చేస్తున్నారంటే చాలా సంతోషం. నిజంగా ఇంతమంది ఇక్కడ రావడం అంటే కూడా చాలా సంతోషం. అప్పట్లో ఒక చిన్న సంఘటన, అది కేతర మేడం కూడా గుర్తుంటుంది, తెలియాలనుకున్నా. అప్పట్లో టూర్ పోయేవాళ్ళం, టూర్కి వచ్చేవాళ్ళం కదా. అయితే ఒకసారి ఏమైంది అంటే టూర్ మన యొక్క ఎస్ఎంసీ చైర్మన్ వాళ్ళు వద్దన్నారు అనుకుంటా. ఈసారి ఎందుకు చదువు పాడవుతుంది, ఎందుకు ఒకసారి టూర్ ఈసారి వద్దు సార్ అన్నారు. అయితే పిల్లలంతా మేడం కూడా సార్ ఎందుకు సార్ ఈసారి ఏమొద్దులే టూర్ అని క్యాన్సిల్ చేయడం జరిగింది. కొద్దిమంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ టూర్ పోదామంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందని. అయితే ఇక ఒకసారి ఇద్దరు పిల్లలు ఎవరో నాకు జ్ఞాపకం రావడం లేదు, మేడం ఫోన్ చేసి సార్ టూర్ ఎట్లనే పెట్టండి సార్, ఆ పిల్లలు అదేదో పురుగు మందు డబ్బులు తెచ్చుకుంటారట సార్ అని అంటే ఒకటే రోజు ప్లాన్ చేసి ఒక రోజు టూర్ ప్లాన్ చేయడం జరిగింది. అంటే పిల్లల అంటే ఆ సమయంలో మన అందరికి ఎట్లుంటుందంటే ఒక ట్రిప్ ఫీల్డ్ ట్రిప్ కానీ ఇట్లా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా ఫీలింగ్స్ అన్ని కూడా మనకు తెలిసిందే. నిజానికి చాలా సంతోషం ఇట్లాంటిది పెట్టినందుకు. ఒకటే ఇప్పుడంతా కూడా మీరు తల్లిదండ్రులు కాబట్టి మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు.
మీరు మీ తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రులను కూడా మరి చివరి వరకు వాళ్ళని చక్కగా చూసుకునేటువంటి ఒక మీరు, ఎందుకంటే ఇందాక సార్ చెప్పాడు కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని, ఈ రెండింటిని జీవితంలో మనము ఆచరిస్తే తప్పకుండా మన జీవితం ఒక సార్థకత ఉంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ రామాచార్య గారు మరియు ప్రియమైనటువంటి మిగతా కలీగ్స్ అందరూ కూడా మరియు ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా కౌకుర్లో ప్రమోషన్ వచ్చి 2002 నవంబర్ 1వ తారీఖున అక్కడ జాయిన్ కావడం జరిగింది. సో అక్కడ విద్యార్థుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు గుర్తింపు ఏంటంటే, ఏదైనా ఒక లెసన్ చెప్పి ఒక టాపిక్ చెప్పి మళ్ళీ పరీక్ష పెడితే ఒక 40 to 50% స్టూడెంట్స్ చాలా అద్భుతంగా రాస్తారు వాళ్ళ పరీక్ష. సో కాబట్టి అక్కడ ఎందుకో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులా లేకపోతే కాంపిటీషనా తెలియదు, కానీ మా హాజీ బాషా తర్వాత షఫీ ఇంకా అంటే వేరే బ్యాచ్లో కూడా ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా, అఖిల్ వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా, భాస్కర్ వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అంటే వాళ్ళకు నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉండేటువంటి. ఎడ్యుకేషన్లో కావాల్సింది అదే. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎంథూసియాజం టు లెర్న్ అబౌట్ న్యూ థింగ్స్, డెఫినెట్లీ ద టీచర్స్ విల్ ఆల్సో కోఆపరేట్. అందుకే ఏమంటారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ విల్ చేంజ్ ద వరల్డ్. అందుకనే చాలా అద్భుతంగా నాకు ఏమనిపించిందంటే, దూరమైనా సరే నాకు మంచి పాఠశాలనే దొరికింది అని అనిపించింది. తర్వాత సాయంత్రం పూట్ల మేము ట్రైన్కు వెళ్ళేవాళ్ళము. అయితే 4 గంటల నుంచి దాదాపు 5:15 వరకు విద్యార్థులందరినీ ఒక గ్రూప్స్ చేసి అక్కడ కూర్చోబెట్టడం, పిల్లల లోపల కాంపిటీషన్ అనేటువంటిది ఇంకల్కేట్ చేయడం, అదంతా కూడా చాలా సంతృప్తినిచ్చింది అక్కడ పనిచేసినటువంటి పీరియడ్. రియల్లీ ఇట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ అస్. ఎందుకంటే కొన్ని విషయాలు రామాచార్య సార్ గారు ఇంతకుముందు అన్నారు. సో ఆ వాటర్ ట్యాంక్ విషయాలు బయట పెడితే వాటర్ ట్యాంక్ పలగొడతారని చెప్పి ఏం చేస్తున్నామంటే ఒక ప్లాట్ఫామ్ చేసి రూమ్లో పెట్టి ఆ ట్యాప్స్ మాత్రం బయటకు వచ్చేటట్టుగా చేయడం జరిగింది. సో అట్లా అంటే ఆ ఫోర్ సైడ్తో అట్లా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ వెనుక నుంచి ఒక చిన్న గేట్ ఉంటుండే, ఆ గేట్ల నుంచి అందరు వచ్చి కూర్చొని రాత్రిపూట్ల మనకు తెలుసు కదా మందుబాబు అంతా కూర్చొని ఆ స్టేజ్ మీద అంతా సీజన్ వాళ్ళకి కొట్టిపోతుంది ఆ కార ప్యాకెట్లు వేసి. ఉదయం పాపం మా నారాయణకి మనం. సో అట్లాంటి సందర్భాల్లో మేము ఏం చేసామంటే ధైర్యంగా ఆ చిన్న గేట్ను మూసేయడం జరిగింది. చాలా మంది అన్నారు, సార్ ఇది చాలా రోజుల నుంచి సార్ చాలా గొడవలు అయితే సార్ అంటే దాన్ని చూసుకుంటాము ఎవరు వస్తారు అని చెప్పి ఒక ఇంప్రెషన్ ఉండేటువంటి స్టూడెంట్స్ తర్వాత పేరెంట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేసినా ఎవరు ఏమన్నారు. ఎందుకు అంటే పాఠశాల అభివృద్ధి కోసం చదవాలి చేస్తా ఉన్నటువంటి భావన మన లోపల కలుగుతుంది కాబట్టి. సో అట్లా చాలా విషయాలలో తర్వాత ఇంకా ఒక 4 ఎకరాల భూమి పాఠశాలకు సంబంధించినటువంటిది ఉంటే రామాచార్య సార్ ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక మార్పు తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో మేము అందరం కూర్చొని ఏంటంటే దాన్ని గ్రామ పంచాయతీ దగ్గర నోటీస్ రాసి ఎవరు తీసుకున్నా సరే ఆ కౌలు డబ్బులు బ్యాంకులో జమ చేయాలి పాఠశాల అకౌంట్లో అని చెప్పి ఒక వినూత్నమైనటువంటి మార్పు తీసుకురావడం జరిగింది. సో అట్లా ఎవరైతే పనిచేయాలని అనుకుంటారో తప్పకుండా చేయడానికి ధైర్యంగా ముందుకెళ్తారు. వారికి సహకరించేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా వినూత్నమైనటువంటి మార్పు తీసుకురావడానికి ముందడుగు వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు అన్నారు కొంతమంది విద్యార్థులు నేను సార్ ఇక్కడ సార్ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు, అగ్రికల్చర్ చేస్తున్నది సార్ నేను ఎక్కడ మామూలుగా పనిచేస్తున్న ఒక డ్రైవర్. విద్యార్థితో కష్టపడేటువంటి మనస్తత్వంతో ఉంటే ఏ పని చేసినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా చాలా అద్భుతంగా మనం కీర్తి గడించవచ్చు. ఒక బ్యాంకులో ఒక అటెండర్ రోజు కరెక్ట్ టైంకి వచ్చిందంట, పంక్చువాలిటీ మెయింటైన్ చేసినారు.
నేను ఈరోజు కొంచెం ఆలస్యమైన రియల్లీ ఐ హేట్ బీయింగ్ లేట్ ఐఎమ్ వెరీ సారీ. సో ఆ అటెండర్ కరెక్ట్ టైంకి వచ్చిందట. వస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజరు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిందట, ఏంటండి మీరు రోజు లేట్కి వస్తారు, ఆయన అటెండర్ చూడు ఒక అరగంట ముందు ఉంటాడు, చాలా అద్భుతంగా టైం మెయింటైన్ చేస్తాడు అని అన్నాడు. ఓ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అటెండర్, ఆయన మా టైం మెయింటైన్ చేస్తాడండి, నేను ఆఫీసర్ కదా అన్నాడట. అంటే ఆయన అడిగిందట, నువ్వు ఎట్లా టైం మెయింటైన్ చేస్తావు చెప్పు, ఎందుకు ఇట్లా టైం మెయింటైన్ చేస్తున్నావు అంటే, మా నాన్నగారు చెప్పిండు, అరే నువ్వు డ్యూటీలో ఎప్పుడైనా సరే ఒక అరగంట ముందున్నావు నేను ఎవరు ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండరు, నీకు ఏ ఇబ్బందులు రావు అని చెప్పిండు, అందుకే అప్పటి నుంచి నేను కరెక్ట్ ఒక అరగంట ముందుంటున్నా సార్ అన్నాడు. సో అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన అభినందించడం జరిగింది. సో అట్లా మనము ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం కానీ, నీతి నిజాయితీతో ఉండడం కానీ, మంచి అలవాట్లతో ఉండడం కానీ, సో అట్లా కనుక ఉంటే తప్పకుండా జనాలు కూడా మనల్ని విశ్వసిస్తారు, మన మీద నమ్మకం ఏర్పరుస్తారు, ఒక గుర్తింపు అనేటువంటి సమాజంలో వస్తుంది. అయితే చాలా మంది విద్యార్థులు కౌగుడులకు సంబంధించినటువంటి వాళ్ళు కలుస్తున్నారు. ఏదో సందర్భంలో కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండడము, తర్వాత కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాం అప్పుడప్పుడు. సో అక్కడ 400 పైగా స్ట్రెంత్, అంటే 454 అట్లా స్ట్రెంత్ ఉండేది. సో సింగిల్ ప్యాటర్న్ అంటే ఒక సబ్జెక్ట్ ఒకరే ఉండేది, ఒక తెలుగు తప్ప. తెలుగుకి మాత్రం ఒక స్కూల్ స్ట్రెంత్ ఉండేది, ఒక జూనియర్ పండిట్ ఉండేది. సో అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్ అన్నట్టుగా. ఎందుకు అంటే అప్పుడు అప్పంపల్లి, ముచ్చింతల అక్కడి నుంచి కూడా విద్యార్థులు వచ్చేటువంటి వాళ్ళు. మా దగ్గర రవీందర్ రెడ్డి అని ఒక అబ్బాయి ఎంటెక్ చేశాడు, జేపీఎన్సీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు ఇప్పుడు, ముచ్చింతల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్. తర్వాత అట్లా చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లా స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా దాదాపు ఆ పేపర్లు దిద్దడం అంటే ఇంకా అట్లే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూనిట్ టెస్ట్లో దిద్దుకుంటూనే ఉంటుంది సాయంత్రం అయ్యే వరకు, మళ్ళీ రైలు వచ్చే వరకు. అట్లా చెప్పాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉండేది అన్నట్టు అప్పుడు. అట్లా తర్వాత ఏదైనా స్పోర్ట్స్ అయినా అనుకోండి కౌకుట్ల, అక్కడ ఒక చెడు అలవాటు ఏమైందంటే మొట్టమొదటి నుంచి ఉందో ఏమో అది, ఊరోళ్ళు వాళ్ళకి కంపౌండ్ మీద కూర్చునేది, గోడల మీద వచ్చి ఆ ఇస్లంపల్లి రాజోల నుంచి వచ్చేటువంటి పిల్లలు ఉంటారు కదా, హై స్కూల్ పిల్లలు, అరే ఇస్లంపల్లిని పట్టండి రా, రాజోలను పట్టండి అని. నాకు ఒక సందర్భంలో చాలా కోపం వచ్చింది. చూడండి మీరు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, ఓకే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, కానీ వాళ్ళ మధ్యన తగాదాలు మాత్రం సృష్టించకండి దయచేసి, మీరు చూస్తే చూడండి లేకపోతే లేదని చెప్పి. ఒకసారి రమేష్ గుర్తుందా, కబడ్డీ ఆడుతుంటే జరిగినటువంటి సంఘటన, కబడ్డీ ఆడుతుంటే ఒక జరిగినటువంటి సంఘటన, ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక విద్యార్థికి. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ను మార్చడానికి ప్రయత్నం చేసి, బాబు మీరంతా ఫ్రెండ్స్, అందరు కలిసికట్టుగా ఉండాలి, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, కాబట్టి ఈ చిన్న చిన్న తగాదాలు పెట్టుకోరాదని చెప్పి వారిని అందరిని కూడా ఎంకరేజ్ చేసి అట్లా ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇట్లాంటి విద్యార్థులు మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్టూడెంట్సే కాదు, ఉన్నతమైనటువంటి ఎదిగినటువంటి ఒక పౌరులుగా చూడడం, తర్వాత ఒక అంటే ఒక రియలైజేషన్, సార్ మేము ఆ రోజు వెళ్ళినందుకు ఇట్లా అయ్యాము సార్, కొంత అయినా సరే మేము మా కాళ్ళ మీద నిలబడ్డాము సార్ అనేటువంటి ఆ సెల్ఫ్ రియలైజేషన్ చూడండి, అది కనుక జీవితంలో వచ్చింది అంటే ఎప్పుడైనా అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఒక ఉపాధ్యాయునికి ఎప్పుడైనా సరే అందరు విద్యార్థులు ఒకటే, అందరు విద్యార్థులు ఒకటే. ఒకనొక సందర్భంలో ఒక అబ్బాయి బర్త్డే ఆ రోజు క్లాస్లో, ఆ అబ్బాయి బర్త్డే అవుతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఒక గిఫ్ట్ ఇచ్చారు, వాచ్.
ఆ వాచ్ తీసుకొని స్కూల్కి వస్తే ఎవరో ఆ అబ్బాయి వాచ్ దొంగిలించడం జరిగింది క్లాస్. అయితే ఎవరైతే బయటికి పోలేదు. ఆ టీచర్ ఏం చేయడం జరిగిందంటే, అరే మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి అందరి బ్యాగులన్నీ వెతికితే ఒక అబ్బాయి బ్యాగ్లో దొరికింది వాచ్. వెంటనే ఆ అబ్బాయికి వాడు విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు, నా బర్త్డే గిఫ్ట్ పోయిందని చెప్పి. అయితే వాడికి ఆ వాచ్ ఇచ్చిన తర్వాత వాడు చాలా సంతోషంగా వాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం జరిగింది. దాని తర్వాత ఒక 10-15-20 సంవత్సరాల తర్వాత మీలాంటి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి తన మ్యారేజ్కు ఆ టీచర్ను ఆహ్వానించడం జరిగింది. ఆ విద్యార్థి ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావడం జరిగింది. చూసి ఆ రోజు ఆ టీచర్ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మేడం మీరు ఆ రోజు కనుక నేనే దొంగతనం చేసిన వాచ్ అని చెప్పి నా పేరు చెప్పింటే కనుక నా విలువ పోతుండే మేడం, మీరు నన్ను కాపాడండి మేడం అని చెప్పి చాలా వేడుకున్నాడు అన్నట్ల. ఎవరు బాబు నేనే నాకేం గుర్తులేదు సంఘటన అంటే, లేదు మేడం మీరు ఒకసారి చూడండి ఇవన్నీ ఫలానా సంవత్సరంలో ఇలా జరిగింది సంఘటన అని చెప్తే అప్పుడు ఆమె మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని అవునవును కానీ నేను మీ అందరి బ్యాగ్స్ వెతుకుతుంటున్నప్పుడు నేను ఏం చేశానంటే నా కళ్ళు మూసుకొని మీ బ్యాగులన్నీ వెతకడం జరిగింది బాబు నేను కూడా. ఎందుకంటే ఒకవేళ ఫలానా విద్యార్థి తీసుకున్నాడు అంటే నేను ఆ విద్యార్థి దృష్టిలో నేనేదో చేసినట్టు, నేనేదో అధికారం చెలాయించినట్టు అవుతుంది. తర్వాత నేను ఆ విద్యార్థిని చులకన భావంతో చూడడం జరుగుతుంది. అందుకే నేను ఏం చేశానంటే కళ్ళు మూసుకొని వెతకడం జరిగింది బాబు, నువ్వు ఆ బాబు ఆ వాచ్ తీసింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అంటే ఇట్లాంటి విషయాలు విద్యార్థులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను కూడా ఉపాధ్యాయులు ఎప్పుడు మనసులో పెట్టుకోరు, వాళ్ళ మేలు కొరకే అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికి కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రస్తుతం వెల్కిచర్ల అని చెప్పి హై స్కూల్లో పనిచేస్తా ఉన్నా బూత్పూర్ మండల్లో. నాకు ఒక బాబు, వాడు వెరిజాన్ అనే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాడు. బీటెక్ తర్వాత MBA పూర్తి. హాజీ పాషా ఉన్నాడు కదా సాఫ్ట్వేర్ ఇంజనీరు. అయితే నేను ఒక రోజు తాటిపర్తిలో అనేటువంటి ఒక ఊళ్ళో పనిచేస్తున్నప్పుడు అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు మేము ఎంతసేపు చెప్పినా ఒక రకంగా ఉంటుంది. తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగారా అప్పుడు 8 lakhs ఏమో డ్రా చేస్తుండే తను పర్ యానం. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అని చెప్పి తీసుకుపోయి ఒక హాఫ్ డే సెషన్ మన హాజీ భాషలో చెప్పేయడం జరిగింది. సో అట్లా ఏంటంటే విద్యార్థుల లోపల మార్పు రావాలి, గణనీయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక ఉపాధ్యాయులు కూడా ఎక్కువ తెలియజేస్తూ మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా జీవితంలో అద్భుతమైనటువంటి కెరీర్ను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. మాతోటి ఉపాధ్యాయులు అలాగే ప్రియమైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, చాలా సంతోషం మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమం చేయడం అనేది మా జీవితంలో గొప్ప సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే గురువుని గుర్తించి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. మీరు ఈ స్థాయిలో వచ్చారు, అది గురువుగా మాకెంతో సంతోషం. పూర్వ రోజులు అలా ఉండేవి, అది మెమరబుల్గా ఉండిపోతాయి. మా స్టాఫ్ కౌకుంట్ల స్టాఫ్ అంటే ఒక గుర్తింపు ఉండేది. అందరం కూడా ట్రైన్కి వచ్చి
చక్కగా అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ విద్యార్థులతో సేవలు చేస్తున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ముఖ్యంగా మా వెంకటేశ్వర గారు ఇక్కడ లేనందుకు చాలా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే చాలా హ్యూమరస్ ఆయన. మాకు ట్రైన్ ఎంతో లేట్ అవుతూ ఉండేది, కానీ మమ్మల్ని ఆ ట్రైన్ టైం తెలియకుండా మమ్మల్ని మెయింటైన్ చేసేవారు. చాలా జోకులు చేస్తూ అందరితో సంతోషంగా గడిపిన వ్యక్తి. సో ఆ సమయంలో మేము చాలా వరకు ఆ ట్రైన్ లేట్ టైం కూడా లెక్క చేయకుండా రోజు ట్రైన్కు రావడం, ఆ పిల్లలకి ఎత్తుల క్లాసులు తీసుకోవడం, ఇలా ఎంతో చక్కగా నిర్వహించాం. జీవితంలో గొప్పగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్గా జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు మాదంతా విడుకుపరుగా జీవితంగా భావిస్తున్నాం. బాధ్యతలు ఇంకా పెరిగిపోయినాయి. సో ఎప్పుడు కూడా ఏ రిపోర్ట్ ఎప్పుడు కావాలి, ఏం చేయాలని చెప్పేసి టెన్షన్తో ఉంటాం. సో నాకు కౌకుంట్ల జీవితం అంటే ఒక గుర్తింపుగా ఉండిపోయింది. సో ఆ విధంగా మా గురువుల్ని ఈరోజు, మా తోటి ఉపాధ్యాయులు ఈరోజు మేము కలుసుకున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఇప్పుడే బాలింగం సార్ చెప్పినట్టుగా ఎన్నో విషయాలు జరిగినాయి కౌకుంట్లలో. ముఖ్యంగా ఆ పక్కనే ఉన్న విశాఖపల్లి విద్యార్థులు అది మినీ దుబాయ్గా చెప్పుకునేవారు. ఆ పిల్లలంతా చాలా వరకు రావడం, వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ వేషపాఠం కానీ వేరే వేరేగా ఉండేవి. ఆ పిల్లలే ఆ డ్రెస్ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే దుబాయ్ నుంచి ఇస్తారు. సో ఆ విధంగా చాలా సంతోషకరమైన జీవితాన్ని మేము గడిపాము. ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఆడుకులు లేకుండా చాలా ఆహ్లాదకరంగా మేము డ్యూటీ చేసిన సందర్భంలో కూడా మంచి సేవలు అందించాము. అదే ఈరోజు గుర్తింపుగా చెప్పేసి మేము గర్విస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయుడు ఎప్పుడైనా తాను మనస్ఫూర్తిగా డ్యూటీ చేస్తే ఇలాంటి గుర్తింపు ఉంటుందని చెప్పేసి మీకు కూడా ఇలా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతూ మీరు ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మీ స్టాఫ్లో అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి నేనే. అక్కడ నేను కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే అక్కడ పనిచేసినాను. 6th, 7th విద్యార్థులు మాత్రమే నేను అక్కడ బోధించడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి తాటికొండకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా నేను అడ్డాకల్ హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మన బాధ కలిగినప్పుడే బాధ్యతలు గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు చెప్పినారు, మేము అప్పుడు మీ మాటలు వినలేదు అని. ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా క్రమశిక్షణతో పెట్టాల్సిన బాధ్యత ఆనాడు మా మీద ఉన్నది, ఇప్పుడు మీ మీద ఉన్నది. మీ పిల్లలు అప్పుడు చెప్పేవాళ్ళు, మాకు మా ఉపాధ్యాయులు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నేటి బాలలే రేపటి పౌరులు అని. కానీ ఇప్పుడున్న విద్యార్థులు ఏంటంటే నేటి బాలలే రేపటి రాక్షసులు అన్నమాట. చాలా హార్యములు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనం పనిచేయాలి అంటే ఏమీ చేయలేని పరిస్థితులు. దానికి ప్రధాన కారణము తల్లిదండ్రులు మద్యానికి బానిస కావడము, విద్యార్థులు సెల్లుకు బానిస కావడం. సెల్ ఫోన్ అనేది ఒక మంచి ఆయుధమే, కానీ దాన్ని వినియోగించే తీరులో తేడా ఉండటం వల్ల తల్లిదండ్రులు చెడిపోతా ఉన్నారు, విద్యార్థులు చెడిపోతా ఉన్నారు, సమాజం చెడిపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఆల్రెడీ అప్పుడు విద్యార్థులు ఇప్పుడు అంకుళ్ళు ఆంటీలు అయినారు కాబట్టి దాన్ని మనము ఒకసారి స్మరించుకోండి. ఆనాడు మన పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి. అప్పుడు డబ్బుకు చాలా విలువ ఉన్నది, ఇప్పుడు డబ్బుకు విలువ లేదు. అప్పుడు 100 రూపాయలు కూడా అప్పు పుట్టేది కాదు, ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఇట్లా 2 నిమిషాలు మనకు పుడతా ఉన్నాం. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యము. అందుకే చెప్తా ఉంటాం, మనకు ఈ శరీరం శాశ్వతం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ పిల్లలను ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా దండించినా కూడా ఉపాధ్యాయుడి మీద దండే తక్కాలి. ఇప్పుడు మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే ఏదో పొరపాటున లేకపోతే సార్ చెప్పినట్టు ఏం చెప్పినట్టుగా
ఏదైనా హోంవర్క్ చేయకపోయినా ఇతరత్ర ఏదైనా తొందర పని చేసినా లేకపోతే పక్కవాడిని దండించినా ఇమ్మీడియట్ గా ఒక ఉపాధ్యాయుడిగా చిన్న శిక్ష చేస్తాడు. వాడు చేసిన పనికి మామని కొట్టిన వాడిని మీరు దండయాత్ర చేయకుండా ఉంటే అదే సంతోషం. ఎందుకంటే చాలా మటుకు ఇమ్మీడియట్ గా మనము రెస్పాండ్ అవుతా ఉంటాం. పిల్లల్ని కొట్టిందంటే ఒక్కటే గమనించండి, ఎందుకు కొట్టిండు దానికి మూల కారణం తెలుసుకోండి. ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ విద్యార్థిని కూడా దండించాలని అనుకోడు. వాస్తవంగా మీరు నమ్ముతారని మరి కానీ నేను ఇప్పటికి కూడా ఇంట్లో నుంచి చెప్తుంటే మా భార్య చెప్తా ఉంటుంది పిల్లలు ఎవరిని కొట్టారు. కానీ అక్కడికి పోయిన తర్వాత పిల్లలు ఏమంటారు, సార్ నన్ను కొట్టు సార్ అన్నట్ల తప్పులు చేస్తా ఉంటారు. రాయైనా చెక్కితే కానీ శిల్పం కాదు. మళ్ళీ ఈ విద్యార్థులను దండిస్తూ ఉంటాం, మనం కూడా పోయి అడుగుతూ ఉంటాం. కానీ ముఖ్యంగా ఈ మహిళా మనులు మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో పిల్లల్ని బాగానే బాదుతూ ఉంటాం. ఇక ఇప్పుడు స్టైలిష్ ఏమైందంటే వేస్తే పట్టరాన్ని ఇస్తున్నారు, కొంచెం నాశనం చేస్తారు సెల్ ఫోన్ ఇచ్చి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రత్యేకంగా ఈ కౌకుల విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని వాస్తవంగా మేము లైఫ్లో కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇంతకుముందు కూడా ఒకటి చూసినారు. అయినప్పటికీ కూడా ఇది కూడా మాకు ఒక మధుర స్మృతి. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, సార్ వాళ్ళు చెప్పినట్టుగానే మనము విద్యార్థులు అంటే మీ పిల్లల్ని గౌరవించండి, వాళ్ళు ఇతరులను గౌరవించేటట్టు చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, ముఖ్యంగా మీరమ్మ అత్తమామలను కూడా గౌరవించండి. అత్తమామ అనే గారికి అత్యంత దూరం పెడతారు, చాలా తప్పమ్మ. మీరు కూడా ఒకప్పటి బిడ్డలే, తర్వాత ప్రమోషన్ వస్తుంది మీకు లైఫ్లో. బిడ్డ పోయి గొడవ నాడు అత్త అవుతారు. అత్తగానే ఉండండి కానీ సూర్యకాంతంగా మారకండి. ఎట్టి పరిస్థితుల్లో మనకు మీరు అనుకుంటారు చాలా మటుకు నేను 10 ఎకరాలు సంపాదించిన 20 ఎకరాలు సంపాదించిన బ్యాంకులో ₹1,00,000 అవి ముఖ్యం కాదు, అవసరం లేదు. మీరు మీ పిల్లలకు విద్యను అందించండి, వారి కాలం మీద వాడు బతికేటట్టు చేయండి. మనం చాలా మటుకు చూస్తా ఉన్నాం, ఎంతో మంది పెద్ద చదువులు చదివితే ఉన్నత ఉద్యోగం వస్తుందని కాదు, లైఫ్లో ఆ విధంగా చేయాలి. మనం అందరం కలెక్టర్లం కావాలనుకుంటే జిల్లాకు ఒక్కరు మాత్రమే కలెక్టర్ అయితే మరి అందరం ఒప్పుకుందామా? ఎవరెవరు ఏ దాంట్లో స్కిల్ఫుల్ ఉంటే అందులో నైపుణ్యం ప్రకారం వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలి. ఆ విధంగానే మీరు అందరూ కూడా చేయాలి. మీ పిల్లలను కూడా ఎన్ని కష్టాలకు మీరు ఓర్చినా పర్వాలేదు కానీ విద్యకు మాత్రం దూరం చేయకండి. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు 10th అయిపోయిన తర్వాత ఇక పెళ్లి చేద్దామనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి బాల్య వివాహాలు కూడా చేయకండి. సాధ్యమైనంత వరకు వాళ్ళకు విద్యావకాశాన్ని కల్పించండి. తర్వాత అదృష్టము వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. కష్టే ఫలి ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్లో కూడా చెప్తా ఉంటారు, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు. మనం కష్టపడితే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకనాడు మనం బాగుపడతాము. మేమందరం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎవరు కూడా పుట్టుకతోనే ధనవంతులు కారు. ఇప్పుడు అందరము సంతృప్తిగానే ఉన్నాము. నాకు నా కుటుంబ పరంగా అయితే నాకు ఒకటే కూతురు, ఆమె ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తా ఉన్నది. అల్లుడు పీడియాట్రిషియన్. నేను ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నా. ఇంకా 2 years సర్వీస్ ఉన్నది. ఆ సర్వీసు సంపూర్తిగా కంప్లీట్ చేసుకొని ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీరు ఉన్నత చదువులు చదవకపోయినప్పటికీ చదవకపోయినా మీ పిల్లలు మాత్రము మరీ ఉన్నత స్థానానికి ఎదగాలి. ఆ విధంగా ఎదిగేటట్టు మీరు పూర్తి సహాయకారాలు మీ పిల్లలకు అందించండి. వీలైతే ఇరుగు పొరుగు వారికి ఏవైనా మన సలహాలు సూచనలు మంచివి అవసరమైతే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఆ విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి ఈ విధంగా మమ్మల్ని ఈ సమావేశానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. క్యాటరింగ్ మేడంగా పనిచేస్తున్నాను. ఇంకా మిగతా అందరూ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశం నేను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రోగ్రాంలు చేసింది మీరు కానీ ఆ ప్రోగ్రాంలోకి ఈ ప్రోగ్రాంలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి
విద్యార్థి 6వ తరగతి నుంచి 10th వరకు ఎక్కడ చదువుతారో అక్కడ ఉన్న ప్రతి టీచర్ని గుర్తుపెట్టుకుంటారు పిల్లలు ఎవరైనా సరే. ఇక పాఠశాల విషయానికి వస్తే 2002 నవంబర్లో నేను బాలిక సరిగ్గా జాయిన్ అయినాను. 2009 వరకు నేను కౌకూర్ల పాఠశాలలో పనిచేసిన. అప్పుడున్న స్ట్రెంత్ 400 పైనే ఉన్నది. ఇక స్కూల్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా టాకీస్ వదిలినట్లు ఉండేది కదా. దేవతల పిల్లలు కుటుంబం జాతర వచ్చిన మనకు కూడా జాతర వచ్చిన సెలవులు ఇస్తే నెక్స్ట్ డే 60% కౌకూర్ల అటు పోతే పిల్లలు ఎవరైనా సరే డిసెంబర్ జనవరి వచ్చిందంటే పిల్లల కొరకు కొత్తగూడ నుంచి వనపర్తి నుంచి వచ్చేది అడ్మిషన్. పిల్లలు బాగా ఒకటి తీసుకుపోవడానికి ప్రైవేట్ స్కూల్లో అది మీకు కూడా తెలుసు. ఇంకా స్కూల్ విషయానికి వస్తే నేను జాయిన్ అయినప్పుడు 96 మంది సార్ 9th క్లాస్లో, ఫస్ట్ 6th క్లాస్ క్లాస్ ఇచ్చిన సార్ 96 మంది, 8th క్లాస్లో 110 మెంబర్స్ ఉన్నారు. చాలా పెద్ద స్ట్రెంత్. 10th వచ్చేసరికి 76 మంది ఉన్నారు. ఉమాపతి సార్ క్లాస్ ఇచ్చినారు, సింగిల్ ప్యాటరు. సబ్జెక్ట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము వచ్చినాక ఫుల్ఫిల్ అయ్యింది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మేము పిల్లలందరూ బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో మేము పనిచేసినాం. మేము పనిచేసినాం కాబట్టి అక్కడ మాకు కానీ మీకు కానీ మంచి పేరు వచ్చింది. ఆ ఊళ్ళో ఒకటే ఉన్నది, మేము జాయిన్ అయినప్పటి నుంచి అంటే అంతకు నుంచి కూడా ఉన్నది. ట్రైన్ 7:50కి ఎక్కితే 8:30 కల్లా దించుతుంది. కరెక్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది గుట్టపల్లి నుంచి కౌకూర్లో. అది నడిచిపోయే వరకల్లా మేము తినదంతా అయ్యేది. మళ్ళీ టిఫిన్ చేస్తుంటే మంచి వాకింగ్ జరిగేది, మంచిగా ఉన్నది. అక్కడ ఉన్నంత స్ఫూర్తి, సంతోషము, ఆప్యాయత మాకు ఇంతవరకు దొరకలేదు. ఇంకా సర్వీసుల్లో ఉన్నాం కానీ దొరకలేదు. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా, ఏ పని చేయాలన్నారు. పేపర్లు దిద్దాలంటే మేము కౌకూర్ల స్టేషన్లోనే అయిపోగొడుతుంటాం. ట్రైన్స్ 4:30 స్కూల్ అయిపోతే 5:30 వచ్చి కూర్చుంటే 6:30 7 అవుతుంది ఒకసారి ట్రైన్. మా వరకంతా కింద అయిపోతున్నాం. అందరు సార్ సగం మంది పోటీ లేకపోతే ట్రైన్కే వచ్చేది. ఇక మీ విషయానికి వస్తే మీరు మంచిగా ఎదిగారు, చాలా మంచి మంచి పనులలో ఉన్నారు. మీకు పిల్లలైంది, మీ పిల్లల గురించి కూడా సార్ దాకా చెప్పారు. ఇక ఏంటి అని అంటే మీరు ఏం చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా, మీరు ఎంత సంపాదించినా అది మనకు స్వార్థకత రావాలంటే మన పిల్లలు సెటిల్ కావాలంటే మీ పిల్లలు సెటిల్ అయ్యే దృష్టి మీరు పూర్వంలో మీరు ప్రయత్నం చేయాలి. వాళ్ళకు సాధ్యమైన మీకు వచ్చిన విద్య 1 నుంచి 5 వరకు మీరే చెప్పండి. మీరే టీచర్లు అక్కడ స్కూల్కి పోయి వచ్చిన అక్కడ పంపించడం మళ్ళీ మనం ఇక్కడ ఉంటున్నాం అనేది కాదు. మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని చెక్ చేసుకుంటే 1 నుంచి 5 వరకు మంచి బేస్ పడ్డది అనుకో, ఇంకా 6, 7 జరగ మీ పని దాడుతుంది అక్కడ. అప్పుడు మీరు ట్యూషన్లను పెట్టియచ్చు, ఎట్లైనా పెట్టియచ్చు. మీరు మంచిగా సెటిల్ చేసుకున్నారు. మీరు ఎంత సంపాదించిందని ముఖ్యం కాదు. ఇక్కడ మీ పిల్లలు మంచి హోదాలో ఉండాలి. ఏ కోర్స్ ఉన్నా కానీ ఇతరత్ర ఏదైనా సరే కానీ ఆ పిల్లలు మంచిగా వచ్చేటట్లు ఎదుగుతూ ఆ పిల్లలకు మంచి సలహా ఇస్తూ నాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంతమంది మేము మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే దొరకదు. కొందరు నమ్మలు ఉన్నాయి, కొందరు నమ్మలు లేవు. ఒక వెంకటేష్ సార్ మాత్రమే మిస్ అయ్యింది. ఇంకా దాదాపు మమ్మల్ని కలిపినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. నేను నజీర్కి చెప్పిన, నేనేం పాఠాలు చెప్పలే, ఎవరు గుర్తుపట్టారు నాకు. ఎందుకు పిలుస్తున్నావు నజీర్ భాయ్? ఎవరైనా గుర్తుపట్టినారు నన్ను? ఎవరు గుర్తుపట్టాలి? ఎందుకు భాయ్? మీ సార్లు పాఠాలు చెప్పినారు, వాళ్ళకి పిలువ అని చెప్పినారు. లేదు సార్ మీరు కూడా రావాలి. చాలా ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. గర్ల్స్ మాత్రం చెప్తాను. సార్లు కూడా అందరినీ కలవడం చాలా. రామాచారి సార్ని నేను మళ్ళీ చూస్తున్నాను, ఎప్పుడు కలుస్తానని. మహబూబ్నగర్లో ఈ మధ్య లేదు సార్, అందుకే సార్కి చూడడం చాలా సంతోషం. కేతురావు మేడం, నేను 35 years సర్వీస్ చేసిన. దాంట్లో ఒక 15-20 సంవత్సరాలు ఈ స్కూల్లోనే అయిపోయింది. మిగతాది ఆఫీసు, మండల ఆఫీస్, ఎంపీడీఓ, ఇంజనీరింగ్ ఆఫీస్ అన్ని దగ్గర చేసిన. కానీ కౌంకుట్లలో చాలా 7 సంవత్సరాలు చేసిన ఇదే. కానీ కౌంకుట్లతో ఇన్ని స్కూల్లో పని చేసినా కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కౌంకుట్ల గుర్తు చేస్తే. ఎందుకంటే నేను ఇన్ని వీడియోలు ఎన్నో హెడ్ మాస్టర్లు అయినారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయినారు, ఎంపీడీఓస్ అయినారు.
కానీ రామాచారి సారు, కేతురా మేడము, ఇటువంటి డీడీఓలు, ఇంకొక మన నాగిరెడ్డి సార్ అని రంగాపూర్ ఆయన, ఈ ముగ్గురు డీడీఓలు ఎప్పుడు నాకు మొత్తం సర్వీస్ అంతా గుర్తుండిపోతుందేమో, అంత మంచిగా హాయిగా సంతోషంగా ఉన్నారు. మిగతా మన బాలరాజ్ సార్, గౌడ్ సార్ లోకల్లోనే ఉంటారు, మన మిత్రుల దాకా. ఎప్పుడు పోయినా బ్యాంక్కి పోయినా కూడా సార్ చాంబా చేసి బయట పెట్టి కూర్చోబెట్టి చాయ్ తాగిపించి ఏదైనా క్రెడిట్ డెబిట్ ఏ విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మా బాలరాజ్ సార్ ఇంటర్నేషనల్ మేనేజర్ సార్, నాట్ లోకల్, ఎందుకంటే ప్రతి నెల ఒక కంట్రీకి సార్ వెళ్తుంటారు. చాలా సంతోషం సార్. మన నారాయణ గారు నాకు మిత్రుడు, నా వాచ్మెన్గా ఉన్నారు, అటెండర్గా ఉన్నారు. కానీ ఎప్పుడు ఇంటికి పోయినా ఆ కంప్యూటర్ల ఎప్పుడు అక్కడ నుంచి నేను పోయినా కూడా జాతర పోయినా ఎప్పుడు పోయినా నేను నారాయణ గుర్తుకొస్తారు. బాలింగం సార్ ఈ మధ్యనే మా స్కూల్కి విజిట్ చేసినారు. సార్కి నేను ఇక్కడ ఐటీ వర్క్ ఉండే, అరే మా సార్ వచ్చిండే నేను లేస్తున్నా అంటే అంతవరకు వెళ్ళిపోయాడు సార్. మా స్కూల్కి విజిట్కి వచ్చిండే. మన నాగేశ్వర్ సార్ అయితే మా ఇంటి వెనుకనే ఉంటారు. ఖాళీ భాయ్ మా ఏరియా వెంకట్ సార్. ఈ మధ్య నేను గుర్తు చేసే డీజే రవి కుమార్, మధుసూదన్ సార్, వీళ్ళకు ఎప్పుడు గుర్తుంటారు. మిస్ అయినారు కృష్ణారెడ్డి సార్, కంప్యూటర్లో వస్తే ఎప్పుడు గుర్తుంటారు. వెంకట స్వామి, మధుసూదన్, నేను చాలా మంచిగా క్లోజ్గా ఉంటాను. డీజే రవి కుమార్ సార్ ఎప్పుడు మీకు కూడా పాటలు చెప్పి ఉండొచ్చు, గుర్తుందా మీకు? డీజే రవి కుమార్ ఐడియా లేదా? మధుసూదన్ అయినా గుర్తుంది కదా? గుర్తున్నారు. మిగతా రాజు, మిగతా వాళ్ళకందరూ నమస్కారం. నేను ఉత్తరప్రదేశ్ నుంచి 1995లో వచ్చిన కౌకుంటాను. 2 ఏళ్ళు పనిచేశాను. అక్కడ పనిచేసి నేను కంపెనీలోకి వచ్చాను. కౌకుంటా 1995 నుంచి 2002 వరకు పనిచేశాను. అయితే నేను 2005, 6 జాతు ఐటీ చెప్పకపోవచ్చు, కానీ నా పిల్లలు చాలా మంది ఉన్నారు. నా దగ్గర ఎగ్జాక్ట్గా పనిచేసేటప్పుడు 6 మంది స్టాఫ్, కాలేజ్ సార్ కానీ, పుట్టి సార్ కానీ, వర్షరావు కానీ, వీళ్ళందరూ కూడా మేము ఉత్తరం పనిచేసినాం. లేకపోతే మా పోలీస్ కేకే శ్రీనివాసులు, రవీంద్ర రెడ్డి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మేము అందరం అందరం పనిచేసేవాళ్ళం. అప్పుడు ఒక క్లాస్లో 60 మంది ఉన్నారు విద్యార్థులు. 262 మంది పిల్లలు నా దగ్గర, 260, 262 మంది పిల్లలు. అయితే నేను 2002 వరకు పనిచేసిన. అయితే నేను 5 to 6 గోయితే తెలుసు, కానీ నా పిల్లలు చెప్తాను నా దగ్గర నేర్చుకొని 5వ క్లాస్ వరకు నేర్చుకొని అక్కడ పోయింది. వాళ్ళకి అప్పుడు మంచిగా అందరూ కూడా మా ఉపాధ్యాయులు అందరూ మంచిగా పాఠాలు చేసిండ్రు. మంచి వాళ్ళు నేర్చుకొని విద్యార్థులు నేర్చుకొని వాళ్ళు హైస్కూల్కొని, బాబు మీరు ఇక్కడ మంచిగా ఒత్తులు లేకుండా లేకుండా మీరు మంచిగా నేర్చుకుంటే మీరు హైస్కూల్కి వస్తే మంచి చదువుతారు, మంచిగా రాస్తారని చెప్పేవాళ్ళు. చెప్పి వాళ్ళు మంచిగా ట్రైనింగ్ పంపించేవారు. కాబట్టి మీరు మా గురువులను మరవలేదు, మరవకుండా ఆత్మీయ సమ్మేళనం అంటే ఆత్మీయ సమ్మేళనం మీ క్లాస్ వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు అనుమానించినప్పుడు చాలా సంతోషం. ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలి. అయితే నాకు దగ్గరలో దేవుడు కలిసింది. గుర్తుపట్టలే, ఇదంతా మారిపోయింది కదా, గుర్తుపట్టే నేను ఎప్పుడు ఎన్నేళ్ళ 18-19 ఏళ్ళ 20 ఏళ్ళ సార్ సార్ నా పాటలు చూపింది సార్. అదే అట్లా నాకు సార్ గెట్ టుగెదర్ ఉంది, మీరు రావాలి ఎప్పుడంటే నేను కాల్పిస్తాను సార్ అని చెప్పాను. చెప్తే సార్ అని చెప్పి వస్తామని చెప్పి చెప్పింది. మీతో ఏముందంటే మాకు మరవకుండా పూర్వం మరవకుండా మీరు సన్మానం చేసినప్పుడు నాకు చాలా సంతోషం. ఇప్పుడు కూడా మీరు మర్చిపోము, మీరు కూడా మర్చిపోరు. అది మాకు అంతేనా? ఇదంతా నా Good afternoon, everybody. Really speaking, is a wonderful experience. ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఒక మన పాస్ట్ని మళ్ళీ రిలీవ్ చేసినట్టు అనిపిస్తుంది.
స్టేజ్ మీద ముగ్గురు హెడ్ మాస్టర్లు ఉన్నారు నాకు. ముందుగా హుసేన్ సార్ గారు ప్రాథమిక పాఠశాల కొప్పూట్లలో నేను ఉద్యోగం చేసే సమయంలో హెడ్ మాస్టర్ ఉన్నారు. నేను కొప్పూట్లలో 4 years 11 months చేశాను డ్యూటీ. వాస్తవంగా ప్రైమరీ స్కూల్లో నేను చేసింది ఒకటే స్కూల్లో, తర్వాత దానికంటే ముందు హై స్కూల్లో చేశాను, దాని తర్వాత హై స్కూల్లోనే చేశాను. కానీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై సర్వీస్ అంటే నాకు కౌగుంట్లోనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక ప్రైమరీ స్కూల్లో 250+ స్ట్రెంత్ ఉండడం, 5 టీచర్ పోస్ట్ ఉండడం, దాంట్లో నేనే జూనియర్ మోస్ట్గా ఉండడం, తర్వాత మంచి కలీగ్స్ మురళి, బసవరాజ్, కేకే శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి సార్ వాళ్ళు నాకు అండగా ఉండడం, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు. నేను చెప్పింది మాత్రం కేంద్ర ప్రాథమిక పాఠశాలగా పేరు ఉండే, కానీ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అకాడమిక్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏ ప్రైవేట్ స్కూల్కు తగ్గకుండా ఉండేది. విద్యార్థులు కూడా చాలా చురుకుగా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, చాలా మంచిగా చదివేవాళ్ళు. నాకంటే ముందు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా విన్నాను. సరే, ఒరేటరీ స్కిల్స్ అవన్నీ పక్కన పెడితే ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ద వర్డ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్స్. మీరు మీ యొక్క స్టూడెంట్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు, దాంట్లో చాలా నేర్చుకున్నారు అనేది మీ యొక్క వర్డ్స్ నాకు అనిపించింది. కౌటిల్య స్కూల్లో పనిచేస్తుండగా ప్రాథమిక పాఠశాల ఉన్నప్పటికీ హై స్కూల్లో ఇంగ్లీష్ ముఖ్యంగా 10th క్లాస్ చెప్పడానికి టీచర్స్ లేరు అని ఒక సందర్భం వచ్చినప్పుడు రామాచారి సార్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. వారు రమ్మని చెప్తే నేను 10th క్లాస్ ఇంగ్లీష్ కూడా చెప్పాను. కాబట్టి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సార్ కూడా నాకు హెడ్ మాస్టరే. తర్వాత రీసెంట్గా నేను జెడ్పీహెచ్ఎస్ కోయకుండాలో డ్యూటీ చేస్తున్నప్పుడు చతురా మేడం గారు మా హెడ్ మాస్టర్. మేడం అక్కడే మా స్కూల్లోనే రిటైర్ అయ్యారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎందుకు ముగ్గురు హెడ్ మాస్టర్లతో కలిసి టైం స్పెండ్ చేయడం, ప్లస్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ కలర్ఫుల్ ఫేసెస్ చూడడం. When you look into your eyes, we see a lot of dreams in your eyes. Dreams not only about your future, but also about the future of your children. So, ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ మన చేతిలో ఉంది. మీరు బాగా చూస్తే ఆ పవర్ఫుల్ వెపనే మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. మళ్ళీ మనం 20-25 years తర్వాత కలుసుకునే అవకాశాన్ని మనకు కల్పించింది. కాబట్టి నేను మీకు కోరుకునేది ఒకటే, మీరు బాగా చదవండి. అంటే మాది ఇప్పుడు ఈ స్టేజ్ ఏం చదువుతాం సార్ అనే ఒక భావన వస్తుంది. స్టూడెంట్ ఈజ్ ఎ స్టూడెంట్ ఫర్ ఎంటైర్ లైఫ్, రైట్ ఫ్రమ్ ద womb of the mother to the tomb. ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టాప్ చేయొద్దు. ఏ రకంగా అయినా సరే అకాడమిక్ స్టడీస్ అన్నా కానివ్వండి, రిక్రియేషనల్ స్టడీస్ అన్నా కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా కానివ్వండి, కానీ ప్లీజ్ కీప్ ఆన్ స్టడీయింగ్. అండ్ వెన్ యూ ఆర్ స్టడీయింగ్ దెన్ యూ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ టీచర్ టు యువర్ చిల్డ్రన్ ఆల్సో. సో మీ పిల్లల కోసం అయినా సరే మీరు మంచిగా చదవాలి, వాళ్ళని చదివించాలి, మీకంటే గొప్పగా చదివించాలి, మీకంటే ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళని మీరు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది, ఎక్కువసేపు మాట్లాడను. మీరందరూ మమ్మల్ని ఇక్కడికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నజీర్, రాజు అండ్ టీమ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు కాంటాక్ట్ సో మెనీ పీపుల్. ఎక్కడెక్కడో ఉన్నాం మేమంతా, మేమే కాంటాక్ట్లో లేము, కానీ మమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ అందరి ముందర ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చినందుకు మీ టీం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్, సీ యూ, వండర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను భాగ్యరేఖ మేడం, మరి మేమంతా ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఎప్పటికీ తప్పకుండా మర్చిపోను. మరి నాతో పాటు ఉపాధ్యాయ మిత్రులతో రోహిత్ ఉన్నాడు, రామాచారి సార్ ఉన్నాడు, మిత్రుడు ముస్తఫా సార్ ఉన్నాడు, అదేవిధంగా మా నారాయణ ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. మరి మేము ఉన్నప్పుడంతా కూడా సీనియర్స్ మురళీధర సార్ ఉండే,
జగదీష్ రాయ్ సార్ కవి సార్ వీళ్ళందరూ చాలా సీనియర్స్, వాళ్ళందరూ మేము జూనియర్స్. కానీ ఆ కౌకుంట్లో ఎప్పటికీ కూడా మర్చిపోము. అయితే 97, 98 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఒకసారి కౌకుంట్లో చేశారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం. తర్వాత 2002, 2003 బ్యాచ్ మన ఇంతకుముందు పోయిన సంవత్సరం మయూరి పార్కులో చేశారు. మరి ఇప్పుడు మీకు ఇంకా ఇది 3వ బ్యాచ్ చేస్తున్న కాబట్టి మరి అంటే ఈ వరవడి అంతా కూడా అట్లే కంటిన్యూగా అవుతుంది. వేరే ఎక్కడ కూడా ఏ స్కూల్లో ఉంటే ఇది కంటిన్యూగా బ్యాచ్లు చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఇదే విధంగా కంటిన్యూగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ పిల్లల్లో మీరందరూ ఒక అభివృద్ధి పొంది అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి మాస్టర్స్ ఇతర మేడం రామాచార్య సార్, అదేవిధంగా ఉపాధ్యాయులు. నా పేరు గోపాల్. ఈ ఇద్దరు దగ్గర నేను వాలంటీర్గా పనిచేయడం జరిగింది సార్ ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో. నేను పక్క ఊరైనటువంటి విశ్రాంపల్లి విద్యార్థిని. నేను అదే పాఠశాలలో చదువుతున్నాను. అయితే నేను అప్పటికే ఎంఏ బిఎడ్ చేసింది సార్. నాకు రామాచార్య సార్ అవకాశం ఇచ్చి అక్కడ వాలంటీర్గా పనిచేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు ఇద్దరు కూడా మా బాలరాజు, మా రామగోపాల్ అక్కడే పనిచేసేవాళ్ళు. వాళ్ళ సహకారంతో నేను అక్కడ ఒక 3 సంవత్సరాలు వాలంటీర్గా పనిచేయడం జరిగింది. అయితే నేను అక్కడ పనిచేసినటువంటి కాలంలో నాకు ఉపాధ్యాయుల నుంచి ఎంతో సహకారం దొరికింది. నేను కూడా కొంత నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరికింది. పిల్లలకు కొంత సబ్జెక్ట్ చెప్పడం వల్ల అన్ని సబ్జెక్టులు కేతర మేడం సైన్స్ చెప్పమనేది, రామల్ సార్ గోపాల్ సోషల్ చెప్పని చెప్పడం జరిగింది. అట్లా నేను వీలు పడ్డం వల్ల ఏ పీరియడ్ ఖాళీ ఉంటే ఆ పీరియడ్ చెప్పడం వల్ల నాకు జీకే కానీ కొంత సబ్జెక్ట్ కానీ కొంత ఉపయోగపడింది. అయితే నేను వాలంటీర్గా చెప్పినప్పటికీ మా పిల్లలను గుర్తుపెట్టుకొని సోదర సమానులైనటువంటి మా విద్యార్థులు నన్ను గుర్తుపెట్టుకొని పిలవడం చాలా సంతోషకరం. ఎందుకంటే దాదాపు ఇంతమంది ఉపాధ్యాయులను కలిసేటటువంటి అవకాశం నాకు దొరికింది. సార్ నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మా కౌగుట్ల విద్యార్థులు అంటేనే డిసిప్లిన్కు మారుతుంది సార్. ఎందుకంటే 455 శనికోణం వచ్చేటటువంటి పెద్ద స్కూల్ అది. అయితే నేను చూసినప్పటి నుంచి ఇస్రంపల్లి పిల్లలు అంటానే ఇస్రంపల్లి సార్ వచ్చినాక ఎవరో వాళ్ళైతే చెప్తున్నారు అని చెప్పేసి ఎవరు స్టార్టింగ్ చెప్పగల క్లాసులు ఆసక్తిగా వినేది కాదు. కానీ వాళ్ళ నుంచి మెల్లమెల్లగా నేను నా దారి తీసుకొచ్చి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పేవాడు. 100 మంది విద్యార్థులకు కూడా చెప్పినాను. కానీ ఇప్పుడు నేను కూడా ప్రజెంట్గా గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్. ఇక్కడ మానాజ్పేట హై స్కూల్, గన్పూర్ మండల్ మానాజ్పేట హై స్కూల్లో పనిచేస్తున్నాను, తెలుగు పండితులు సార్. అయితే ఇందాక మన ఉమాపతి రెడ్డి సార్ చెప్పినట్టు కొంతమంది నేను చిన్నగా ఉన్నప్పుడే కొంతమంది విద్యార్థులకు నాకు వచ్చింది చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు క్లాస్కు 30-35 మంది ఉన్నారు. కానీ వయసు ఇంత పెరిగింది, అయినప్పటికీ పిల్లల్ని కంట్రోల్ పెట్టక దెబ్బ కొడతాం చెప్దామంటే సరిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. కూడా వాళ్ళ అనుభవాలను చెప్పడం లేదు. అయితే విద్యార్థులు కొట్టాలన్నా తిట్టాలన్నా ఇబ్బందికరంగా అయితే చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాడు తల వెంట్రుకలు పెద్దగా పెట్టుకొని వస్తాడు. తల వెంట్రుకలు మొత్తం ఇది మొత్తం కట్ చేస్తాడు, మొత్తం పెద్దగా పెడతాడు. చెవుకు రింగు పెట్టుకుంటాడు, చిన్నగా పోగేస్తాడు, వేసుకొని వస్తాడు. అరే బాబు వద్దు అని చెప్పేస్తే 2 తీసుకొని వస్తాడు. బండిపల్లి వెళ్తుంటే 2 తీసుకొని వచ్చి ఒకసారి చూస్తాడు, రెండోసారి ఇదే సార్ మన వినబడడానికి అనుకుంటాడు. అది మా కౌకుండల లాంటివి లేదు. పిల్లల్ని కొట్టిన తిట్టిన రెస్పెక్ట్. మేము కూడా గత 2023లో ఒక 5-6 నెలల క్రితము పూర్వ విద్యార్థుల మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా ఉపాధ్యాయులకు ఘనమైన సన్మానం చేయడం జరిగింది సార్. అట్లా కౌకుంట్లు అంటేనే డిసిప్లిన్కు మారు పేరు. అది మీరు గమనించారు సార్. ఎవరు కూడా ఇన్ని పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఏర్పాటు చేయరు. నాకు తెలిసి నేను చాలా మంది వేరే వాళ్ళని కూడా అడుగుతుంటాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. ఎవరు కూడా ఇన్ని పూర్వ విద్యార్థులు అంటే ఇది ఆనవాయితీగా వస్తుంది. సీనియర్స్ ఎవరైతే మాకంటే సీనియర్స్ పెట్టిండ్రు, తర్వాత వాళ్ళని చూసి మేము మమ్మల్ని చూసి మా సోదరులు ఇట్లా ఏర్పాటు చేస్తూ వాళ్ళకి విద్య చెప్పినటువంటి ఉపాధ్యాయులను ఒక దగ్గర అందరినీ కలిపి వాళ్ళకు
ఘనమైన సన్మానం ఏర్పాటు చేసేటటువంటి ఆనవాయితీ మా కౌకుల విద్యార్థులకు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే నేను చాలా దగ్గరలో అడిగినాను. పనిచేసేటటువంటి మానాజ్పేటలో నేను అక్కడికి వెళ్ళి అంతా పనిచేసినాను. ఇక్కడ అటాకల్ మండలంలో పనిచేసినాను, హోంపల్లి సరళ కాటికొండలో పనిచేసినాను. కానీ ఎక్కడ కూడా పూర్వ విద్యార్థులు మీటింగ్లు పెట్టినట్టు నేను ఎక్కడ కూడా వెళ్ళాను. నా 15 ఏళ్ళ సర్వీస్లో ఆ పాఠశాలలు ఇప్పటి వరకు ఒక పూర్వ విద్యార్థులు హెడ్డింగ్ కూడా పెట్టారు. ఎక్కడ కూడా దాదాపు 3-4 పాఠశాలలో పనిచేసినాను, ఎవరు కూడా పెట్టారు. కానీ ఈ ఆనవాయితీలు ఇట్లే కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏం సార్ అంటే మా కౌకూర్ల పాఠశాలలో బడ్జెట్కు ఎలాంటి ఇబ్బందులు చేస్తారు. గ్రామ పెద్దలు కూడా దాతలు కూడా ముందుకు రావడానికి ఎల్లప్పుడూ ముందుకుంటారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంది, దాన్ని కౌలు వస్తుంటుంది, అది స్కూల్ అకౌంట్లో వేస్తుంటారు. ఇట్లా స్కూల్ ఖర్చులకు కూడా కొంత సరిపోతూ ఉంటుంది. విశాలమైనటువంటి గదులు ఇప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో మీరు చూడండి సార్, విశాలమైనటువంటి గదులు కానీ ప్లే గ్రౌండ్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ పనిచేయడం ఉపాధ్యాయుల యొక్క అదృష్టంగా భావిస్తాను. నేను కూడా అక్కడ కొంతకాలం పనిచేయడము, నాకు కొంతమంది పిల్లలు మన హాజీ పాషా, అనురాధ, నసీమ, రమేష్, కొంతమంది అనిత, కొంతమంది పిల్లలు గుర్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు చెప్పడం వల్ల నాకు కొంత వచ్చింది. వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో బాలనాథ్ దగ్గర కూర్చొని ఎందుకు అంటే నాకు డిఎస్సికి ఉపయోగపడదు. కత్తికి 2 విధాల పడదు అన్నట్టు నాకు 2 విధాలుగా మీకు కొంత చెప్పడం, నాకు కొంత నేర్చుకోవడం. దానివల్ల ఏమైందంటే ఇతర మేడం బాబు గోపాల్ కొద్దిగా సైన్స్ చెప్పంటే సైన్స్ బుక్ చెప్పేసి 8th క్లాస్ మీరు 8th క్లాస్లో ఉన్నారు, సైన్స్ చెప్పేసి 9th క్లాస్కి వెళ్ళి రమణ్ సార్ అన్నప్పుడల్లా కొద్దిగా సోషల్ చెప్పడం అట్లా నాకు బాగా ఉపయోగపడింది. దానివల్ల నాకు ప్రయోజనం జరిగింది, నేను చెప్పింది కొంత మీకు ప్రయోజనం జరిగింది. అట్లా ఏంటంటే ఎట్లా చేసినామని కాదు, ఏదో రకంగా మంచి సెటిల్ అయింది, అది సంతోషం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇందాక నేను సార్ చెప్పిండు ఎట్లా బతుకుతామని కాదు, నలుగురికి ఆదర్శంగా ఎవరికి హాని చేయకుండా మన కుటుంబాన్ని మనకు తోచినటువంటి వాళ్ళను సహకరించేటటువంటి విధంగా లైఫ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక బాబు వ్యవసాయం చేస్తున్నానని, ఏది చేస్తున్నామని ముఖ్యం కాదు, ఎంత సంపాదిస్తున్నామని ముఖ్యం కాదు, ఏదో ఒకటి జీవితంలో మంచిగా బతకడం నేర్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గవర్నమెంట్ టీచర్ను, ఒక 80,000 సంపాదిస్తాను. నా మిత్రుడు ఒక చిన్న టీ కొట్టు, కొత్తకోట్లో ఉంటాను నేను, చిన్న టీ కొట్టు, వాడు 2 లక్షలు సంపాదిస్తాడు. అతని ముందు నా సంపాదన సగం కూడా లేదు. కారణం ఏంటంటే మంచి నాణ్యమైనటువంటి మంచి పాలు పోసి మంచిగా దాంట్లో ఏమేమి వెళ్ళినా వేసి మంచిగా చేస్తారు. 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి అందరూ బండి ఆపి టీ తాగి వెళ్తారు. అంటే మనం చేసే పనిలో నాణ్యత ఉంటే ఎంత దూరం నుంచి అన్నా వచ్చి మనది సేకరించి వెళ్తాం. అది నేను చెప్పేటటువంటిది. మనం ఏం చేస్తున్నాము, వ్యవసాయదారులమా, టీచర్లు కూడా అందరూ టీచర్లు ఏం సంపాదించారు. టీచర్లు పెద్దగా టీచర్లు అయితే మాత్రం సంపాదిస్తారని కాదు. ఒక బిజినెస్ మ్యాన్, హాజీపాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్తు సంపాదించుకోవచ్చు. కానీ దాంట్లో నాణ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కాస్త కూస్తో సహాయం చేస్తూ తప్పకుండా అటువంటి సహకారం చేస్తున్నారు. అయితే మీకు ఇచ్చేటటువంటి ఒక చిన్న సూచన ఏంటంటే మా బాగా ఆధ్వర్యంలో మేము కూడా చేస్తున్నాము. అందరం కలిసి కొంత డబ్బు పోగు చేసినాం. పోగు చేసి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఏదో రూపకంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంత డబ్బు ఇవ్వడము. అదేవిధంగా స్కూల్లో మీరు ఇంత డబ్బు ఏర్పాటు చేసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసారు కదా, స్కూల్లో ఏం చేయాలంటే ఒక మ్యాథ్స్ డే కానీ, ఒక తెలుగు దినోత్సవం కానీ, ఒక హిందీ దివస్ కానీ, సైన్స్ దినోత్సవం కానీ వాళ్ళని గుర్తుపెట్టుకొని మన సోదరులు మన పిల్లలు ఉంటారు కదా, మన చిన్న కొడుకులు మన ఇంటి పక్కల పిల్లలు ఉంటారు, వాళ్ళని తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్లో ఉంటూ అక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళని హాజీ పాషా, నసీమా వాళ్ళ గ్రూపు ఇది ఏర్పాటు చేసినట్టు, ఈరోజు సైన్స్ డే నిర్వహించినట్ట, మ్యాథ్స్ డే నిర్వహించినట్టు కొంత డబ్బుతో పిల్లలు మీ పేరు గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళ అన్నవాళ్ళు మాకు ఇట్లా ప్రైజులు ఇచ్చిందని చెప్పేసి గుర్తు పెట్టుకుంటారు. మేము అదే చేస్తున్నాము. పదకొండ పాఠశాలలో అదే చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం మొన్ననే రీసెంట్గా. మీరు కూడా అక్కడ చేస్తే గణిత దినోత్సవం రోజు పిల్లలకు కొన్ని పెన్నులు మీకు తోచింది ఏదో ఒకటి పెన్నులు వాళ్ళకు ఉపయోగపడేటటువంటి కంపాక్స్ బాక్స్లో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా
మనకు స్వాతంత్ర సమరయోధులు కానీ మహాత్మా గాంధీ కానీ స్వామి వివేకానంద కానీ వాళ్ళ జన్మదినోత్సవాలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు యూస్ఫుల్ ఉంటుంది, మీకు కొంత పేరు ఉంటుంది. అట్లా మన ఊరు పాఠశాలను ఎప్పుడు చిరస్థాయిగా అందరి మనసుల్లో గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు కొంత డబ్బు ఉన్నా సరే ఆ డబ్బుతోన పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తుంటే అక్కడ స్కూలు మీరు స్కూల్ గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ మేము అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మీ జూనియర్స్ కూడా మిమ్మల్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా కౌకూర్ల విద్యార్థులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అట్లా ఉండడానికి ప్రధాన కారణం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నేర్చుకున్నారు. గతంలో పనిచేసినటువంటి మురళీధరరావు సార్ కానీ, జగదీశ్వరరావు సార్ కానీ, తిమ్మన్న సార్ కానీ మా పాఠశాలలో చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది సార్. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు నేర్పినటువంటి భిక్షనే మాకు. నేను కూడా ఉపాధ్యాయులు ఏమంటే దాని కారణం అక్కడ పనిచేసినటువంటి జగదీశ్వరరావు సార్ కానీ, మురళీధరరావు సార్ కానీ, తిమ్మన్న సార్ కానీ అందరు పుస్తక సార్ కూడా అక్కడే పనిచేస్తుంది సార్ మాతో పాటు. వీళ్ళంతా సహకారం అందరు జోవియల్గా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఇటువంటి విద్యార్థులు మీ ప్రతిరూపాలు సార్ వీళ్ళు మీరు అందించినటువంటి ఇది మనం సాక్షాత్ మనకు కనబడుతున్నాం. కాబట్టి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు చూసినాను ఉమాపతి రెడ్డి సారు క్లాస్ చెప్పేటప్పుడు నేను చాలాసార్లు కొన్నిసార్లు ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోవడం జరిగింది. సార్ మీరు సార్ చెప్పడం జరిగింది ఇందాకనే 2.5 సంవత్సరాలు. నేనైతే దాదాపు అక్కడ కొంతకాలము ఇక్కడ తాటికొండలో 3 సంవత్సరాలు సార్తో పాటు పని చేసినాను. సార్ చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఎట్టుంటుందంటే నాకు తెలిసి నేను ఇన్నేళ్ళ సర్వీస్లో బయోసైన్స్ టీచర్లను చూస్తున్నాను, అంతకు ముందు కూడా చూశాను. సార్ అంతా పనిచేసేటటువంటి బయోసైన్స్ టీచర్ మళ్ళీ చూస్తానో కూడా తెలియదు. ఎందుకంటే సార్ చెప్పేటటువంటి విధానం అటువంటిది ఎంత నీట్గా ఎంత ఇదిగా చెప్తాడంటే మీరు చిన్నగా ఉంటారు. అప్పుడు సార్ జనరల్ సైన్స్ చెప్పింటాడు 6th 7th కాబట్టి మీకు అంత ఐడియా లేకుండా సార్ బయోసైన్స్ అంత మంచిగా పనిచేస్తారు. నేను కూర్చొని చూసాను. అట్లాంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పనిచేయడం వల్లనే మా సోదర సమానమైనటువంటి మా విద్యార్థులు ఇక్కడ ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు సార్. అది కౌలకుంట్ల సార్, కౌలకుంట్ల అట్లా నిష్ణాతులైనటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. వాళ్ళని చూసి నెక్స్ట్ తరం కూడా మీ సహాయ సహకారాలు వాళ్ళు తీసుకొని ఇంకా మంచిగా ఎదుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినటువంటి మా సోదరుడు నజీర్, అదేవిధంగా మా పుర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇది నన్ను గుర్తుపెట్టి పిలిచినందుకు ఎల్లప్పుడూ నేను గుర్తుంచుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. బాగా సార్ స్టేజ్ అలంకరించిన గౌరవనీయులు రామాచారి గారు మరియు పీతరా మేడం గారు మరియు స్కూల్లో ఫస్ట్ కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేసేది. ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ విద్యార్థులతో పాటు నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎలాగంటే ప్రజెంట్ నేను హెచ్ఎఫ్సి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ బొమ్మలలో. సో ఈ విద్యార్థులతో నేను చెప్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ ఫ్యాకల్టీతో పాటు వీళ్ళతో ఎక్కువ అనుబంధం ఉంది నాకు. నా ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి 2006 బ్యాచ్కి. ఎందుకంటే ఈ మ్యాక్సిమం విద్యార్థులు నాతో ట్యూషన్కి వచ్చేవాళ్ళు వీళ్ళు, అందుకే వీళ్ళతో నాకు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. సో విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ, మీ టీచర్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
2001 నవంబర్ నెలలో పనిచేసి అక్కడ నుంచి నవంబర్ ట్రాన్స్ఫర్ అయిన కోకుండా మళ్ళీ 2006 నవంబర్లో మళ్ళీ నేను గోబంధర్ హై స్కూల్కి వెళ్ళాను. 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ప్రభుత్వ హై స్కూల్లో పనిచేశాను. రామచంద్ర సార్ ఉండే, మురళీధర సార్ ఉండే, గోపాలనాథ్ సార్ ఉండే, రాజంగ సార్ ఆమె పరిచయం, ముస్తఫా సార్ ఇంగ్లీష్ సార్ అందరూ థ్యాంక్ యూ సార్.